వర్మగారు, రెండు చేతులు గుండెలు మీద చేసుకుని మీకు కులతత్వం ఉందా లేదా? నాకు కాస్ట్ ఫీలింగ్ కన్నా వర్స్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి. పుట్టు పూర్వత్రాలకి మనకి సంబంధం లేని విషయాలకి తావు ఇవ్వని రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళ కులం లాంటి ఒక ఐడెంటిటీని ఎలా ప్రోత్సహిస్తున్నారు? నా ఇల్లు, నా ఫ్యామిలీ, నా వీధి, నా ఊరు, నా స్కూలు, నా వ్యాపారం ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు నా కాస్ట్ ఒకటి ఎందుకు తప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దానికి అర్థం తెలియట్లేదు. పుట్టినప్పటి నుంచి ప్రతి సర్టిఫికేట్లో కులం అనే కాలం ఉంటుంది. అంటే మీరు కాస్ట్ ఫీలింగ్ ఉంటే తప్పులేదని మీరు అలాంటి కాలమ్స్ ఉండాలంటారా, ఉండకూడదంటారా? కాస్ట్ ఫీలింగ్ ఉండటం అనేది తప్పు అనేది మాత్రం నేను ఒప్పుకోను అసలు. ఎందుకంటే కాస్ట్ ఫీలింగ్ ఐ థింక్ ఈజ్ బెటర్ దెన్ నో ఫీలింగ్. రిలీజియన్ ఫీలింగ్. కులం ఆధారంగా జరుగుతున్న రౌడీజం లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మరి ఆ ఫీలింగ్ ని పక్కన పెట్టాలంటారా, వద్దంటారా? మీ రిలీజియన్ కోసం కట్టుకుంటే తప్పలేదు, దేశం కోసం అయితే తప్పలేదు, మీరు మీ వాళ్ళు కొట్టుకుంటే తప్పలేదు, కాస్ట్ ఒక్కదానికి ఎందుకు తప్ప అంటున్నాను. దేశానికి సంబంధించిన డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఒక సిటిజన్గా, పౌరుడిగా ఇవన్నీ మనకి కొన్ని రాజ్యాంగబద్ధంగా కొన్ని పరిస్థితులు ఉన్నాయి. నా ఫ్యామిలీ అవతల ఫ్యామిలీ కన్నా ఎక్కువ అని మీరు ఫీల్ అయినప్పుడు నా కులం వేరేడు కులం కన్నా ఎక్కువ అని ఎందుకు ఫీల్ అవ్వకూడదు అన్నాను. కులతత్వం ఉండడం వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేసుకుంటారు, అంటే ఆపర్చునిటీస్ ఇవ్వడంలోనే. నేను ఖమ్మం అయితే ఒక కాపు నుంచి నాకు ఎక్కువ లాభం వస్తుంది, ఖమ్మం నుంచి తక్కువ వస్తుంది అంటే నేను కాపుని పెట్టుకుంటాను. ఇక్కడ వంగవీటి సినిమాలో మీరు తీసుకున్న కథాంశం ఖచ్చితంగా అది కులం ప్రాతిపదికన వచ్చిందే అని వంగవీటి అనేది ఒక ఎక్స్ట్రాడినరీ వ్యక్తుల కథ. కమ్మ కాపు అనే రెండు వర్గాల మధ్య జరిగిన పోరుగా చూడరు. లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ రాత్రిపూట ఎవ్వరు లేకుండా చీకట్లో కూర్చొని మాట్లాడే మాటలు, దానికి ప్రాక్టికల్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఎక్కువ శాతం మంది వాళ్ళ కులం అగ్ర హీరో ఎవరైనా నటిస్తున్నప్పుడు చూసి ప్రోత్సహించి ఫ్యాన్ అసోసియేషన్లు దాని తాలూకు కార్యక్రమాలు నిర్వహించడం అనేది సహజమైన పరిణామం. తెలంగాణలో అందరికీ రీజనల్ ఫీలింగ్ అంత స్ట్రాంగ్గా ఉండి ఆంధ్ర వాళ్ళు ఇది అంత గొడవ చేసి నితిన్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గారిని పెద్ద స్థాయి అవ్వాలిగా తెలంగాణలో అయ్యాడు. రాజకీయాల్లో కూడా ఈరోజు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కులం ప్రాతిపదికన ఎంత ఓట్లు ఎంత శాతం పడతాయనే చర్చలు టీవీ ఛానల్స్లో జరుగుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఎన్ని చేస్తుంటారు క్యాల్కులేషన్స్. అంతమందికి దేశంలో కాపులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. కులం అడిగిన వాడు గాడిదే గుర్రం అని పెట్టకూడదు అంటారు. కాస్ట్ ఫీలింగ్ అనేది చాలా ఆరోగ్యకరం. ఇన్ఫాక్ట్ కాస్ట్ ఫీలింగ్ ని ఎంకరేజ్ చేయాలి. దేవుడికి ఏ కులం ఉంది, కులం ఏమన్నా ఉందంటారా? చాలా ఫార్మ్స్ ఉన్నాయి దేవుళ్ళకి. వాళ్ళందరూ యూజ్లెస్ దేవుళ్ళు, వాళ్ళకి ఎవరు పూజించరు కదా. వాళ్ళలో కూడా ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ మీకు తెలుసు కదా. వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మ పెళ్లి తెలుసా మీకు? బీబీ నాంచారమ్మ నేను ఎప్పుడు చూడాలి. హలో అండ్ వెల్కమ్ టు ఫ్రెష్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. భారతదేశంలో అందరినీ పట్టి పీడిస్తున్న సమస్య కులం. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ప్రతి స్టేజ్లో ప్రతి పాయింట్లో ఎదురయ్యే విషయం ఇది కులం అనేది. అందంగా చెప్తే కాస్ట్ ఫీలింగ్, ఇంకా ఘోరంగా చెప్పాలంటే, ఘాటుగా చెప్పాలంటే కుల గజ్జి. ఇవాల్టి రామోయిజం రామ్ గోపాల్ వర్మ గారి కాస్ట్ ఫీలింగ్ గురించి. వర్మ గారు, గుండెల మీద చేసుకు చెప్పండి. ఆ కాఫీ గ్లాస్ అలా పెట్టేసి రెండు చేతులు గుండెల మీద చేసుకుని మీకు కులతత్వం ఉందా లేదా, కాస్ట్ ఫీలింగ్ ఉందా లేదా? నాకు కాస్ట్ ఫీలింగ్ కన్నా వర్స్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో అందుకని కాస్ట్ ఫీలింగ్ లేదని కూడా చెప్పలేను. ఎందుకంటే కాస్ట్ ఫీలింగ్ అనేది చాలా మంచిది అనేది నా ఉద్దేశం. అది హానికరమైనది కాదు. అది కేవలం ఒక అలవాట్లో వాడి కాస్ట్ ఫీలింగ్ ఉంది, వీడి కాస్ట్ ఫీలింగ్ ఉంది అని చెప్తారు. మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఈ మధ్యన ఒక టీవీ ఛానల్లో కులం అడిగి ఉన్నవాడు గాడిదా అని అలాంటి ఏదో రకరకాల పదజాలంతో అదొక సోషల్ ఈవిల్ లాగా పరిగణిస్తారు. నా ఉద్దేశంలో అది ఏమాత్రం సోషల్ ఈవిల్ కాదు. దానికి కారణం ఏంటంటే, ఒకటి ఏదైనా ఫీలింగ్, ఇప్పుడు నా దేశం, నా ఇల్లు, నా ఫ్యామిలీ, నా వీధి, నా ఊరు, నా స్కూలు, నా ఆఫీసు, నా కంపెనీ, నా వ్యాపారం ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు నా కాస్ట్ ఒకటి ఎందుకు తప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దానికి అర్థం తెలియట్లేదు. ఏదైనా మీకు ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఉండాలి. నా వాళ్ళు పెద్ద తెలుగు మన అమెరికాలో తెలుగు వాళ్ళు ఉంటారు, ఆడ తానా ఏదో పెట్టుకుంటారు పేరు, అందరం కలిసి అది హ్యూమన్ నేచర్లో ఒక పర్టిక్యులర్ వర్గానికో దేనికో సంబంధించిన అందరూ కలిసి గ్రూప్ అవ్వటం అనేది ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ సోషల్ కల్చర్. అది దాంట్లో కాస్ట్ ఒక్కదాన్నే పక్కన పెట్టడం అనేది అసలు మీనింగ్లెస్ థింగ్. అసలు పుట్టు పూర్వత్రాలకి మనకి సంబంధం లేని విషయాలకి, మనం ఏదో జెనెటిక్గా ఊడి పడిన అంశాలకి తావు ఇవ్వని రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళ కులం లాంటి ఒక ఐడెంటిటీని ఎలా ప్రోత్సహిస్తున్నారు, ఎలా ఆమోదిస్తున్నారు? మీరు ప్రోత్సహించట్లేదు. నేను చెప్తాను. ఇప్పుడు ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు. నాకు కాస్ట్ ఫీలింగ్ లేదు, నా ఫీలింగ్ ఉంది. అది ఇంకా వర్స్ట్. ఎందుకంటే మీరు నా దేశం నుంచి మొదలెడతారు. నా దేశం, నా రాష్ట్రం, నా భాష వాళ్ళు, నా ఇది నా అని అక్కడి నుంచి రిలీజను ఒక రీజన్ అవ్వచ్చు, తర్వాత నా కాస్ట్ అవుతుంది, తర్వాత నా ఫ్యామిలీ అవుతుంది, లాస్ట్కి మిగిలింది ఏంటంటే నేను ఒక్కనే. నాకు నా ఫీలింగ్ ఒకటే ఉంది కానీ నాకు వేరే ఫీలింగ్ లేదు. కానీ నేను అడిగేది ఏంటంటే,
ఎవరైతే ఉంది అది ఉండకూడదు అని ఇందాక మీరు మాట్లాడిన మాట కానీ కులవడికి నోడు గాడిద, లేకపోతే నేను ఎన్నోసార్లు ఇండస్ట్రీలో వింటూ ఉంటాను, అరే చిరంజీవి ఏం లేదురా అంతా కాస్ట్ ఫీలింగ్ అంటే అని చెప్తారు. కాస్ట్ ఫీలింగ్ తోటి చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంటే కాపులు అనే ఒక కాస్ట్ ఎక్కువ మంది ఉన్నారు, దాని మొదన వాళ్ళు స్టార్డం ఉంది అని బిలీవ్ చేసి కొంతమంది ఉంటారు. సిమిలర్లీ మా కాలేజీలో ఒకడు నా గోపి అని నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆ కమల్ హాసన్కి పెద్ద ఫ్యాన్ ఆడు. ఒకరోజు వచ్చి అరే కమల్ హాసన్ బాపనాడు అంటూ గురు అంటే ఆడు ఫుల్గా అసలు డల్ అయిపోయాడు. ఎందుకంటే ఆడికి బ్రాహ్మిన్స్ అంటే ఇష్టం ఉంది, ఎందుకో నాకు తెలియదు. కానీ ఆడు సినిమా చూడటం మనలా. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఈ కాస్ట్ ఫీలింగ్ అనేది కేవలం గాసిప్ మాట్లాడటానికి, ఒక ఎమోషన్ రేజ్ చేయడానికి అది అనే ఒక స్పెక్యులేషన్ ఉంటుంది, కానీ దాని ప్రాక్టికల్ అప్లికేషన్ అనేది ఉండదు అనేది నా నమ్మకం. పుట్టినప్పటి నుంచి ప్రతి సర్టిఫికేట్లో కులం అనే కాలం ఉంటుంది. అంటే మీరు కాస్ట్ ఫీలింగ్ ఉంటే తప్పులేదని మీరు అలాంటి కాలమ్స్ ఉండాలంటారా, ఉండకూడదంటారా? అంటే అదే అన్న, అది ఒక్కటే ఎందుకు, నేషనాలిటీ ఉంటుంది, మేలా ఫీమేలా ఒక జెండర్ ఉంటుంది, లేకపోతే అని అప్పుడు కొన్న విభజనలో వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇలాంటి సెగ్మెంట్ పెట్టారనేది ఒక జనాభా లెక్కల కోసమా, లేకపోతే ఒక స్టాటిస్టిక్స్ ఆస్పెక్ట్ కోసం అది అడిగారా, లేకపోతే వాళ్ళ ఉద్దేశంలో ఆ కాస్ట్ దాన్ని బట్టి వాళ్ళు ఏదైనా చిన్న చూపు చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఒక బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఆస్పెక్ట్లో అడిగారా అని రకరకాల రీజన్స్ వాళ్ళకు ఉండవచ్చు అడగడానికి. ఆ డీటెయిల్స్ నాకు తెలియదు. కానీ వాట్ ఎవర్ ద రీజన్ మైట్ బి, కాస్ట్ ఫీలింగ్ ఉండటం అనేది తప్పు అనేది మాత్రం నేను ఒప్పుకోను అసలు. ఎందుకంటే కాస్ట్ ఫీలింగ్ ఐ థింక్ ఈజ్ బెటర్ దెన్ నో ఫీలింగ్, రిలీజియన్ ఫీలింగ్. ఓ రిలీజన్ కంటే కాస్ట్ ఇదేమిటిది? బికాజ్ ఇప్పుడు రిలీజన్ అనేది ఇంకా వైడ్ అయిపోతుంది చాలా. మీకు అక్కడెక్కడో అంటే ఒక కాస్ట్ అనేది ఒక జనరల్గా రిలేటివ్ లెవెల్లో ఒక ఏరియాలో ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ దే డోంట్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్. రిలీజన్ అనేది మీకు చాలా చాలా వైడ్ రేంజ్లో యాక్సెప్ట్ చేస్తుంది. ఐ మీన్ యాక్సెప్ట్ అంటే దాన్ని ఇది ఓకే. కమింగ్ బ్యాక్ టు అంటే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరైనా ఏంటన్నా ఈ కమ్మోళ్ళు ఎవరిని పైకి రానిదంట అని చెప్తాడు ఒక చెప్పాడు సినిమా ఇండస్ట్రీలో ఇట్ కుడ్ బి జనరల్ కాన్వర్సేషన్స్. కమ్మోళ్ళు పైకి రానిరు అంటే నేను అడిగానని నువ్వు రాణిస్తావా అన్న, లేదండి కాదు నువ్వు నీ కాస్ట్ ఏదంటే పక్కన పెట్టు, నువ్వు కాప కమ్మ బ్రాహ్మణ అన్ని పక్కన పెట్టి పైకి రానిటువంటి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పు నాకు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, సపోజ్ నీవు ఎవరికో హెల్ప్ చేసిన నీకు ఒక కెపాసిటీ ఉంది, లేకపోతే ఒక అవసరం ఉంది, లేకపోతే ఒక నువ్వు చారిటీ చేసే నీ దగ్గర ఒక గుణం ఉంది, ఇలాంటి రకరకాల కారణాలతోటి నువ్వు ఒక మనిషిని పైకి రానిస్తావు. సో అప్పుడు ఏ కమ్మోళ్ళు అయితే నువ్వు పైకి రానివ్వరు అని చెప్తున్నావో వాళ్ళలో కూడా డిఫరెన్స్ ఉంటాయిగా. ఇప్పుడు సపోజ్ ఒక కమ్మ ప్రొడ్యూసర్ ఉన్నాడు అనుకుందాం, ఒక కాపు డైరెక్టర్ చాలా పెద్ద హిట్ తీశాడు, కమ్మ డైరెక్టర్ ఫ్లాప్ తీశాడు. అప్పుడు ఎవరితో తీస్తాడు సినిమా? కాపు డైరెక్టర్తోనే తీస్తాడు. ఎందుకంటే డబ్బు అనేది కులం కన్నా కాస్ట్ ఫీలింగ్ కన్నా బెటర్ ఫీలింగ్ అది ఓకే. ఇంటెలిజెన్స్ మీరు చెప్తున్నారు, ఇంటెలిజెన్స్ క్వశ్చన్, దట్ ఈస్ వాట్ ది అప్లికేషన్. అది ఇప్పుడు అందుకని అదే ఇప్పుడు మనకు ఇంకొక చిన్న ప్యారలల్ ఎగ్జాంపుల్లో హిందూస్ మెజారిటీ అనుకునే కంట్రీలో 3 బిగ్గెస్ట్ స్టార్స్ ఆర్ ముస్లిమ్స్. అవును. అప్పుడు రిలీజియన్ ఫీలింగ్ ఉన్నది ఎలా ఉంది? ఉంటుంది, 100% యాంటీ ముస్లిం ఫీలింగ్ ఉంటుంది. కానీ అప్పుడు షారూఖ్ ఖాన్ హిందూ అయినా అంతే పాపులర్ అవుతాడు, లేకపోతే ఇంకోటి ఏదన్నా అంతే, ఎందుకంటే అది అతని పర్సనల్ పాపులారిటీ. కేవలం ముస్లిం అనేది ఒక ఇన్ఫర్మేషన్లో ఉంటుంది, అంటే వ్యతిరేకత లేదనేది కదా. ఫస్ట్ టైం సూపర్ స్టార్ అయినప్పుడు చాలామంది ముస్లింలకు ఆన్సర్గా వచ్చాడే మనోడు అని చెప్పేవాడు. కానీ రితిక్ ముస్లిం అయినా కూడా అంతే పాపులారిటీ ఉండేది. వాడి పాపులారిటీకి జనం నచ్చడానికి వాడి కాస్ట్ రిలీజన్కి సంబంధం. అంటే మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో వాళ్ళ వ్యక్తిగత ఆరా కారిస్మా ఏదైతే ఉందో వాళ్ళ కులం ఇతరత్ర విషయాలకి మించింది ఉంది కాబట్టి అక్కడ ఓవర్ షాడో చేసింది. కానీ సగటున మామూలు మనుషులకి వేరొక ఐడెంటిటీ తోటే పైకి వచ్చే పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో విపరీతమైన వార్స్ జరిగిపోతున్న సంఘటనల్లో ఇప్పుడు మీరు తీసే సినిమా కూడా కులం ఆధారంగా జరుగుతున్న రౌడీజం లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మరి ఆ ఫీలింగ్ని పక్కన పెట్టాలంటారా? 2 పాయింట్స్. ఒకటి ఎప్పుడైనా మీకు ఒక రెబెల్, ఇప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు మెజారిటీ వాళ్ళకి జరుగుతున్న అన్యాయం వేరే వాళ్ళ పాలనలో మాకు దక్కాల్సిన మాకు రావట్లేదు కాబట్టి ఆ ఫీలింగ్ తోటి ఒక రెబెలియస్నెస్ క్రియేట్ అయ్యి దే రివోల్టెడ్ అగెయిన్స్ట్ ద బ్రిటిష్. సో అప్పుడు ఒక పర్టిక్యులర్ కాస్ట్ ఉన్న వాళ్ళు మాకు జరగట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళందరూ ఏకమయ్యి ఒక తాటి మీద దెబ్బలాడటంలో ఏమాత్రం తప్పలేదని చెప్తున్నాం. ఇండియా కోసం ఫ్రీడమ్కి పోరాటానికి దీనికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఉండదు.
అంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చేస్తే పర్లేదు, కొట్టుకు చావటం కాదు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అనేది అది మీరు చూడాలి. అంటే అది ఓకే, ప్రతి టెర్రరిస్ట్ కూడా రీజన్ ప్రతి ఒక్కటి అదే అంటున్నా. మీరు టాప్ యాంగిల్ వ్యూ. నేను నా క్వశ్చన్ ఏంటంటే ఐఎమ్ నాట్ జనరల్ హేట్రెడ్, జనరల్ గా దాని కరెక్టా కాదు అంటానికి, ఒకే ఒక పర్టికులర్ ఇష్యూని ఫోకస్ చేయడానికి నా ప్రాబ్లం. మీ రిలీజన్ కోసం కట్టుకుంటే తప్పలేదు, దేశం కోసం అయితే తప్పలేదు, మీరు మీ వాళ్ళు కొట్టుకుంటే తప్పలేదు, కాస్ట్ ఒక్కదానికి ఎందుకు తప్ప అంటున్నాను. బికాస్ దేశానికి సంబంధించిన పరిధులు, దేశానికి సంబంధించిన డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఒక సిటిజన్గా, పౌరుడిగా, ఇవన్నీ మనకి కొన్ని రాజ్యాంగబద్ధంగా కొన్ని పరిస్థితులు ఉన్నాయి. వాటికి కూడా ఎగ్జాంపుల్ ఉన్నారు. ఇప్పుడు సడన్ గా మీకు ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ వాళ్ళు ఏదో చేశారు, లేకపోతే హిందూస్ ఏదో చేశారు, వాళ్ళు కొట్టుకుంటారు, ఏదో ఒక రైట్స్ క్రియేట్ అవుతాయి, లేకపోతే ఏదో ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైనా మీకు వైలెన్స్ వచ్చేది ఒక వర్గం వాళ్ళు వాళ్ళకి సరిగ్గా జరగట్లేదు, వాళ్ళకి ఏదో కోపం వచ్చో, హర్ట్ అయ్యో, సెంటిమెంట్ వాటర్ అలాంటి దానితో క్రియేట్ అవుతుంది. అది ఏ సివిల్ సొసైటీలో దాన్ని ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయరు, దాన్ని సపోర్ట్ చేయరు. సో అలాంటిది కొన్ని మీకు ఒక 10-12 ఉంటాయి అలాంటి ఇష్యూస్. ఏ ఇష్యూస్లో గొడవ అవుతుంది, దాంట్లో కాస్ట్ అనేది ఒకటి. సో అదే ఇప్పుడు కులం అడిగినోడు గాడిద అని వస్తుంది ఒక ఛానల్లో, మతం అడిగినోడు గాడిద అని ఎందుకు రాదు? అది కూడా గాడిదే కానీ రావాలి కదా. కానీ మీరు ఇక్కడ ఏంటంటే ఈ ఒక్కదాన్ని ఐసోలేట్ చేస్తున్నారని చెప్తున్నాను. అంటే బికాస్ మన దేశంలో కులాలు, నాకు ఒక ఆయన ఇండస్ట్రీలో ఉన్న ఒక ఆయన, నా పిల్లలు మా ఇంట్లో పిల్లలు అని, అప్పుడు మా ఇంట్లో పిల్లలు పక్కింటి వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువ, నా ఫ్యామిలీ అవతల ఫ్యామిలీ కన్నా ఎక్కువ అని మీరు ఫీల్ అయినప్పుడు, నా కులం వేరేడు కులం కన్నా ఎక్కువ అని ఎందుకు ఫీల్ అవ్వకూడదు అన్నాను. దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? మీ కులం వేరే వాడి కులం కంటే మీరు ఏదైతే బిలీఫ్ సిస్టమ్ని నమ్ముతున్నారో, లేకపోతే మీరు ఆల్రెడీ ఉన్నారు దాంట్లో, ఒక పర్టికులర్ దాంట్లో, మీరు బై ద పొజిషన్ ఆఫ్ యువర్ బర్త్ యూర్ ఆల్రెడీ దేర్. నో, అదే చెప్తున్నాను. పొజిషన్ ఆఫ్ బర్త్ మన ప్రమేయం లేకుండా మన యాక్సిడెంట్గా డామని ఊడి పడ్డానికిను, ప్రతిభతో పైకొట్టి వచ్చి ర్యాంకులు తెచ్చుకుని మా పిల్లలు ఇంకా గొప్ప అని అనుకోవడానికి తేడా ఉంది. ఇది వ్యక్తిగత ప్రమేయం ఉంది కాబట్టి. ఇండివిజువలిజం అనేది నేనేమనుకుంటున్నా, నేనేం నమ్ముతున్నా, దాంట్లోంచి వచ్చిన దానికి ఏ వర్గం అన్నా మీరు ఒకదాని సపోర్ట్ సిస్టమ్ కింద తీసుకుంటే దాంట్లో కాస్ట్ ఫీలింగ్ అనేది ఒకటి అవుతుంది. కులం కానీ మతం కానీ ఇలాంటి ఐడెంటిటీ అన్నది మీరే ఒక ఎపిసోడ్లో చెప్పారు. ఎవరో ఇద్దరు ఒక బలహీన క్షణంలో కన్సీవ్ అయిన ఒక ఊడిపడ్డ ఒక, మీరన్నారు స్పర్మ్ వచ్చి ఒక ఫర్టిలైజ్ అయ్యాక పుట్టిన ఒక జీవికి, వాడు అక్కడ పుట్టాడు, పక్కింట్లో పుట్టుండొచ్చు, వాడి కులం మారిపోయి ఉండొచ్చు. అది ఐడెంటిటీ ఎలా అవుతుంది? ఆ ఐడెంటిటీని నేను ఫలానా అని చెప్పుకోవడానికి, వాడుకోవడానికి అది ఎంతవరకు ఆమోదయోగ్యం? అంటే ఇట్స్ అగేన్స్ట్ యువర్ వెరీ థీసిస్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్. బట్ హౌ ఇస్ ఇట్ డిస్ట్రాయింగ్ ద ప్రోగ్రెస్? నాకు అది చెప్పండి ఒకసారి. కాస్ట్ ఫీలింగ్ ఉన్నంత మాత్రాన దాని డైరెక్ట్ ఎఫెక్ట్ సొసైటీలో ఎక్కడ వస్తుంది? ఇజంట్ ఇట్ అ వెరీ లిమిటెడ్ వే ఆఫ్ హోల్డింగ్ యువర్ సెల్ఫ్ బ్యాక్? హౌ ఇస్ ఇట్? ఐ మీన్ హౌ ఇస్ ఇట్ ఎక్సెప్ట్ ఫర్ టాకింగ్? ఓకే, యూ టెల్ మీ. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యు. నేను రాజు, క్షత్రియ whatever that caste, నేను చూస్తా చిరంజీవి గారి సినిమా, నాకు తెలిసిన కమ్మోళ్ళు చూస్తారు, నాకు తెలిసిన బ్రాహ్మిన్స్ కూడా చూస్తారు. కానీ ప్యాకాట్ అప్పుడుని వాడుకలు పట్టుకున్నప్పుడు వారే బాగా కాస్ట్ ఫీలింగ్ రా, అందుకని హీరోలు అయిపోయారు అని అనుకుంటారు. దట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్, ప్రాక్టికల్ ఎఫెక్ట్ అనేది ఉండదు అంటున్నాను. పోనీ కులతత్వం ఇంకోటి చెప్తాను, విపరీతంగా అయిపోతే ఇల్ ఫీలింగ్స్ ఏమన్నా జరుగుతుంది అనుకుంటాను. ఇంపాసిబుల్ అది. ఇట్ కెనాట్. ఎందుకంటే ప్రాక్టికల్ ఎఫెక్ట్ అని మీకేం వస్తుంది దాంట్లో? నేను కమ్మోడిని అయితే ఒక కాపు నుంచి నాకు ఎక్కువ లాభం వస్తుంది, కమ్మోడి నుంచి తక్కువ వస్తుంది అంటే నేను కాపుని పెట్టుకుంటాను. ఎందుకంటే డైరెక్ట్గా నాకు వచ్చిన కాంట్రిబ్యూషన్ బట్టి వాల్యుయేషన్ ఉంటుంది, కానీ వాళ్ళు ఫీల్ అయిపోయిన దాంట్లోంచి ఏ వాల్యూ రాదు. అంటే ఓకే, ఇవి అలిగేషన్స్. కులతత్వం ఉండడం వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే, మ్యాక్రో లెవెల్లో రిజర్వేషన్ లాంటి వ్యవస్థ, వెన్ ఇట్ ఈస్ టోటలీ ఇర్రెలవెంట్, వెనుకబాటుతనానికి దానికి, అది మ్యాక్రో లెవెల్లో. ఇండివిజువల్ లెవెల్లో వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేసుకుంటారు, ఇంకా ఎప్పటికీ వాళ్ళే ఉండిపోతారు తప్ప వెనకబడి ఉన్న వాళ్ళు ప్రతిభ ఉన్నా కూడా వెనకుండిపోతారు. కరెక్ట్. అంటే ఆపర్చునిటీస్ ఇవ్వడంలోనే. ఇప్పుడు ఫస్ట్ మీరు ఒక బ్యాడ్ ఒక గుడ్ కంపేర్ చేశారు, అసలు ఫస్ట్ ఆపర్చునిటీ రాకపోతే అదే నేను అంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మనకి హరిజనులు ఉండరు సపోజ్, వాట్ ఎవర్. ఇప్పుడు ఆ పదం రాజ్యాంగ విరుద్ధం, తెలుసు. అప్పుడు ఏంటి, ఈ డబ్బు ఉన్నోళ్ళు, ఒక అప్పర్ కాస్ట్ వాళ్ళు లోవర్ కాస్ట్ వాళ్ళని పైకి రాకుండా వాళ్ళని ఒక బానిసలుగా చూసి వాళ్ళని డెవలప్ అవ్వకుండా చూడటం అనే దాంట్లో నుంచి వచ్చిన ఒక ఈవిల్ని చేయటానికి కాన్స్టిట్యూషనల్ కానీ లీగల్ కానీ ఏదో చేశారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ అమెరికన్స్ అండ్ బ్లాక్స్ ఎట్ ఎ సర్టన్ టైమ్. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ కాంట్రిషన్. ఎందుకు డిఫరెన్స్ అంటే, మీకు అది ఎకనామికల్ ఆస్పెక్ట్లో ఉంది. అది యాక్చువల్గా మోర్ దెన్
యాక్చువల్లీ వాట్ మీకు కలరు వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ మీ దగ్గర సంవత్సరాల తరబడి పనులుగా పనిచేస్తున్నారు, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్. కానీ అదే మనం ఇంట్లో ఇవ్వాలా, మా ఇంట్లో పని పిల్లడు ఉంటాడు, మేమేమో మంచాల మీద పడుకుంటున్నాం, కుర్చీలో కూర్చుంటున్నాం, మా పని పిల్లడేమో నేల మీద ఉంటున్నాడు. సేమ్ థింగ్ అప్లై అవుతుంది ఇక్కడ కూడా. కాబట్టి అక్కడ మీకు ఎన్మాస్లో జరిగింది కాబట్టి విజిబిలిటీ ఉంటుంది, ఇంట్లో జరిగినప్పుడు తెలియదు ఎవరికి అది. అవును. బట్ బోత్ దీస్ కేసెస్ మీకు డార్విన్ దగ్గర ఫిట్టెస్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ హూ ఇస్ ద స్ట్రాంగెస్ట్ దాంట్లోంచి వచ్చింది అది. సో ఒక కాపు చాలా రిచ్ అవ్వచ్చు, ఒక కమ్మ పూర్ అవ్వచ్చు, ఒక బ్రాహ్మణ్ ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి ఎవడో చాలా రిచ్ అవ్వచ్చు, ఇంకొక కాస్ట్ వాడు. అక్కడ మీకు డిఫరెన్సెస్ అనేది రావు, ఎందుకంటే ఎకనామికల్ ఆస్పెక్ట్లోనే మీకు విజిబుల్ అప్లికేషన్ ఉంటుంది. కానీ కేవలం ఫలానా మనిషి ఫలానా కాస్ట్ అనేది దాని డైరెక్ట్ ఎఫెక్ట్ ఎప్పుడు రాదు ఎవరు. సో డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాడు పవర్ఫుల్ అంటారు. 100%. దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ లైఫ్. నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, ఇప్పుడు మా ఇంట్లో ఇవాళ ఆ పనుడు ఉన్నాడు, మా మదరు, నేను, మా సిస్టర్, మా అందరం మేము సోఫాల మీద కూర్చుంటాం, ఆడు నుంచుని ఉంటాడు, లేకపోతే మేము డైనింగ్ టేబుల్ ఉంటే ఆడు కూర్చుని తింటాడు. ఇది జరిగే ప్రతి ఇంట్లో అదే కదా. అవును. ఎందుకు వాడి దగ్గర డబ్బు లేదు, మా దగ్గర ఉంది, అంతే. ఇది ఒక్కటే ప్రాక్టికల్ రియాలిటీ. మిగతా అన్ని ఊరికే మాట్లాడటానికి ఉంటుంది. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్. అండ్ హీ కెన్ బి ఆఫ్ ఎనీ కాస్ట్. ఎనీ కాస్ట్, మేక్ డిఫరెన్స్. ఇప్పుడు నేను హర్నాథ్ రాజు అని ఒక యాక్టర్, అది మా కులం, నా కాస్ట్ నుంచి వచ్చిన కరెక్ట్, నా కాస్ట్ నుంచి వచ్చిన ఆయన. అప్పుడు నేను భీమవరంలో నేను కొంతమంది నిన్నమాట, ఆయన ఒక ఆయనకి కొన్ని హిట్స్ వచ్చినాయి ఆ టైంలో. ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు బిగ్ స్టార్స్ అయినప్పుడు అని చెప్పారు, రామారావు నాగేశ్వరరావు బాగా ఆడికి మంది అలవాటు చేసి ఆయన తొక్కేసారా కమ్మోళ్ళు, రాజులు రాకూడదని అని చెప్పేవాడు. నాకు విజువల్ ఎట్లా వచ్చింది, నేనేమో అడిగాను, నేను చాలా తెలియను అనుకుని నేను క్వశ్చన్ అడిగా, ముగ్గురు తాగుతున్నారు కదా మంది తాగటం అంటే, అప్పుడు ముగ్గురికి ఎఫెక్ట్ అవుతుంది కదా, ఈయన ఒక్కడికి ఎందుకు ఎఫెక్ట్ అయిందన్న అంటే, లేదా అని చూడకుండా వీళ్ళు పారేసేవారంట. అంటే బాటిల్ గ్లాస్లో పోసి ఇది ఇచ్చేసి ఆయన ఇలా కొట్టుకేస్తారు, వీళ్ళు పాడేసారు, అంటే సినిమాలో చూపించినట్టే అని చెప్పాడు. సో బేసిక్ పాయింట్ ఏంటంటే, కానీ హర్నాథ్ రాజ్ కన్నా ఎన్టీ రామారావులో ఎక్కువ టాలెంట్ ఉందా, లేదా ఎన్టీ రామారావు అంటే విపరీతమైన జనాలకి ఇష్టం ఉందా అనేది ఆడు తీసుకోడు. ఎందుకంటే అది తీసుకుంటే భయం వేస్తుంది, అది తీసుకుంటే మీకు ఆన్సర్ దొరకదు దానికి. అందుకని మీ బ్లేమ్ చేసుకోవటానికి ఉపయోగించేది ఇది. అసలు కారణాన్ని వదిలేసి వేరే కారణానికి ఆపాదించడానికి కాస్ట్ అనేది ఉపయోగపడుతుంది, కానీ అంతకు మించి దానికి మీనింగే లేదు అసలు. ఎవడు స్టేజ్ ఎక్కేసి. రీసెంట్గా జగపతి బాబు గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, చూసారా? కులతత్వం ఎంత అంటే జనం సగటున ఎంత ఉందో. వాళ్ళ అమ్మాయి ఒక ఫారినర్ చేసుకుంటున్న సందర్భంలో మన కులంలో ఉండే అమ్మాయి ఆ తెల్లవాడు వచ్చి చేసుకుంటాడా, ఇంత గొప్ప కులంలో అమ్మాయి, వీరమాచినేని కుటుంబంలో ఉండే అమ్మాయిని అని అల్లుడిని ఎలా ఇరికించాలో స్కీమ్లు కూడా జరిగాయట. అంటే కులం రెలవెన్స్ లేదంటున్నారు, కానీ ఇలాంటి స్కీమ్ అదే కాదు, అది ప్రతి దాంట్లో ఉంటుందన్న. అది మీకు రిలీజియన్లో ఉంటుంది, లేకపోతే ఒక జగపతి బాబు ఫ్యామిలీ రిచ్ ఇంకోళ్ళు పూర్ కాకుండా ఉంటే దాంట్లో ఉంటుంది. బట్ డిఫరెన్స్ లో ఉంటుంది. ఎమోషనల్ ఐడెంటిటీ కులం నుంచి వచ్చినంతగా మనకి డబ్బు నుంచి కానీ డిగ్రీల నుంచి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇస్ హైయెస్ట్ కదా, తప్పదు. ఒక 10 PhDలు ఉన్న వాళ్ళని నిలబెడితే అది స్ట్రాంగ్ ఐడెంటిటీ అవ్వదు. బట్ కులం అన్నది ఒక పర్సనల్, చాలా వ్యక్తిగతంగా ఒక పర్సనల్ ఈగోగా తీసుకునే విషయం అన్నమాట. నేను అడుగుతాను, ఒక కమ్మ కాపు పెళ్లి చేసుకోవటంలో మీకు ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అనుకుంటున్నారా సొసైటీకి? హిందూ ముస్లిం పెళ్లి చేసుకుంటే ఎక్కువ ఉంటుందా? చాలా రిచ్ చాలా విపరీతమైన పూర్ పర్సన్ ఎక్కువ ఉంటుందా? లేకపోతే ఒక అప్పర్ కాస్ట్ లోయర్ కాస్ట్ ఉంటే ఎక్కువ ఉంటుంది? కమ్మ కాపు లీస్ట్ ఉంటుంది ఈ కాంటెక్స్లో చెప్పండి. అంటే ఇంకా ఇతర కులాలు ఉన్నాయి, ఫస్ట్ పాయింట్. రెండోది హిందూ ముస్లిం అన్నప్పుడు నేను చెప్పేది అదే, కాస్ట్ అనేది ఇప్పుడు మీకు బిలాంగింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ వరల్డ్, నెక్స్ట్ కంట్రీస్ తర్వాత రిలీజన్స్, తర్వాత కంట్రీ లోపల రీజన్స్, ఆ రీజన్స్లోంచి మళ్ళీ ఇంకా సబ్ ఏరియాస్ తర్వాత కాస్ట్ వస్తాయి, కాస్ట్ తర్వాత మళ్ళీ ఫ్యామిలీస్, ఇన్ని డివిజన్స్ వస్తూ ఉంటే అలా ఫైనల్గా ఒకటి దగ్గర అవుతుంది, ఎక్కడ ఒక పర్టికులర్ మనిషి ఇండివిజువల్ దగ్గర అవుతుంది. ఈ అన్నిటిలోని నేను మామూలు ఎప్పుడు వినేది కాస్ట్ ఒకటే మాట్లాడతారు, కాస్ట్ ఫీలింగ్ రిలీజియన్ ఫీలింగ్ నేను ఎప్పుడు వినలా. ఆడికి పిల్లల ఫీలింగ్, ఆడి పిల్లలు అంటే ఫీలింగ్ ఉందా అనరు, ఆడి ఫ్యామిలీ అంటే ఫీలింగ్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ హ్యాబిట్ లాగా మాట్లాడతారు అంతే. హ్యాబిట్ అంటారా, లేకపోతే నిజంగా ఇస్ ఇట్ లైక్ హిట్టింగ్ బిలో ద బెల్ట్? ఐ యామ్ ఆస్కింగ్ యూ, బట్ వాట్ నాకు ఇంతవరకు వాళ్ళు చెప్పిన దాంట్లో కాస్ట్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ అయింది ఒకటి వినలా నేను. కాస్ట్ ఫీలింగ్ మూలాన ఇలా జరిగింది అని ఒక్క ఇన్సిడెంట్ నాకు తెలియదు ఇంతవరకు. ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి, ఒకటి చెప్పండి.
సినిమాలు తీసేస్తున్నారు. నాకు చెప్పండి, ఒకటి చెప్పండి. వంగవీటి ఏమిటి? ఏంటి వంగవీటి అనే సినిమా మీరు కాస్ట్ ఫీలింగ్ మీకు కనిపించట్లేదు అక్కడ? నేను అబ్సల్యూట్లీ ఏదో ఇద్దరు మనుషులకు పవర్ అఫ్ కోర్స్ 100%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఉంటాయి. ఒక బాల్ ఠాక్రే ఉన్నాడు. బాల్ ఠాక్రే ఈజ్ సపోర్టింగ్ వన్ పర్టికులర్ మహారాష్ట్రలో 8 కోట్ల మంది ప్రజలు ఉంటారు. దాంట్లో ఒక థాట్ ప్రాసెస్ని పట్టుకుని బాల్ ఠాక్రే ఆయనకి ఫాలోవర్స్ వచ్చారు. సో బాల్ ఠాక్రే మహారాష్ట్ర గుజరాతీయా లేకపోతే మహారాష్ట్రలో వేరే కాస్టా ఈ కాస్టా అని సంబంధమే లేదు. అది వాళ్ళందరూ బాల్ ఠాక్రే థాట్ ప్రాసెస్ పట్టుకున్నాడు. వంగవీటి అనేది ఒక ఇండివిజువల్, ఆ కాంటెక్స్ట్లో ఇండివిజువల్ని పట్టుకున్నాడు, అంతేగాని కాపు ఈజ్ నాట్ ద పాయింట్. బట్ దట్ ఈస్ బికాస్ మీరు చూసే లెన్స్ డిఫరెంట్గా ఉంది. అది అందుకనే నేను మీరు ఆర్గ్యుమెంట్ కోసం నేను అడుగుతున్నాను. నాకు ఒక్క ఇన్సిడెంట్ చెప్పమంటున్నా. అసలు నేను కాస్ట్ ఫీలింగ్ వల్ల ఏమైంది అసలు, అది ఎక్కడైనా ఎవరికైనా ఏమైంది? అంటే మీరు నాకు ఒక కే విశ్వనాథ్ గారి గురించి చెప్పాను. వాడు ఆయనకి బ్రాహ్మణులు అంటే ఎంత ఫీలింగ్ అంటే కాస్ట్ ఫీలింగు. ఆయన ఎవరు వచ్చినా ఇలా భుజం మీద చేసి ఏంటంటే దాన్ని ఏమంటారు, ఇది వేసుకుంటారు బ్రాహ్మణ్స్, అది జంధ్యం తడుముతారంట. నాకు అది చెప్పినోడు ఎలా చెప్పాడంటే అది చూసినట్టే అలా బాగున్నావా అని ఆప్యాయంగా పట్టుకుని ఆ జంధ్యం ఎత్తుతారంట. అంటే ఒక ఎక్సాజరేషన్, ఒక పాయింట్ దాన్ని చేయటానికి. ఆయన చేస్తారా ఉందా లేదా వేరే విషయం, కానీ అన్నీ ఉన్నప్పుడు మనకి ఇష్టమైన దాంట్లో సెలెక్ట్ చేసుకోవడం తప్పులేదు. ఉదాహరణకి ఇప్పుడు నాకు జస్ట్ లాస్ట్ షెడ్యూల్లో ఒక ఇది జరిగింది. నా చీఫ్ అసిస్టెంట్ డైరెక్టరు ఒక అమ్మాయిని అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు. అది అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఆల్వేస్ ఆస్క్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ టు టేక్ ద అదర్ అసిస్టెంట్స్. ఒక అమ్మాయి షూటింగ్ జరుగుతున్న టైంలో ఆడికి ఏదో ప్రాబ్లం వచ్చింది అమ్మాయితో. ప్రొడక్షన్ కూడా అమ్మాయిని తీసేసి పంపించేమన్నాడు. మళ్ళీ అది నా దగ్గరికి వచ్చింది. సో నేను డోంట్ యాక్ట్ చైల్డిష్, అదంతా ఏంటి అమ్మాయిని తీసేయమంటున్నావు అంటే ఏంటి నువ్వు అని నేను ఏదో ఐ జస్ట్ హ్యాడ్ ఓడి విత్ హిమ్. ఆడ నాకు ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు, ఇలాంటి ఊళ్ళో ఉంటే నేను నా పని చేయలేను, పని జరగదు, ఎక్కడ నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, పని జరగదు అన్నట్టు ఇది ఒక మెసేజ్ పెట్టాడు నాకు. సరే నేను ఆ మెసేజ్ చూసి నేను ఇమీడియట్గా ప్రొడక్షన్కి ఒక మెసేజ్ పెట్టాను, ముందు ఆయన పంపించాను ఇక్కడ నుంచి. మళ్ళీ ఐ డోంట్ వాంట్ సీ హిస్ ఫేస్ ఆన్ ద సెట్ టుమారో అని చెప్పాను. నేను చెప్పాను కాబట్టి ఆయన పంపించారు. కానీ 100% అమ్మాయి పని చేయదని నాకు తెలుసు. ఐ కెన్ సీ దట్ ఫ్రమ్ మై బాడీ లాంగ్వేజ్. నేను చెప్పేదండి. కానీ ఎప్పుడైతే ఇది చెప్పాడో, ఏం చెప్పాడు, ఆ అమ్మాయి ఇలాంటి వాళ్ళు ఉంటే నేను పని చేయలేను, ఇంకా సెట్లో పని జరగదు అని చెప్పాడు. షెడ్యూల్ అయిపోయిన తర్వాత నేను ఆయన పిలిచాను. నేను పంపించిన దానికి రీజను నువ్వు తప్పని కాదు, ఇది అమ్మాయి పట్ల నువ్వు చేసిన అలిగేషన్ కరెక్ట్ అని కూడా నాకు తెలుసు, కానీ నువ్వు లేకపోతే పని జరగదు అని నువ్వు చెప్పావు. అదే ఐ వాంట్ టు ప్రూవ్ టు యూ. కానీ మీ ఇద్దరు లేకపోయినా పని జరుగుతుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయిని ఉంచుకుని నిన్ను తీసేయడానికి రీజన్ ఏంటంటే, ఆ అమ్మాయి అట్లీస్ట్ కళ్ళకు ఒక ఆనందం ఇస్తుంది, అమ్మాయి కాబట్టి. నువ్వు అది కూడా ఇవ్వవు. అందుకని నేను నా డిస్క్రిప్షన్ యూజ్ చేసి ఆ అమ్మాయిని ఉంచేసి నేను పంపించానని చెప్పాను. దీనికి కాస్ట్ ఫీలింగ్ ఏంటి తేడా ఏమీ లేదు. నాకు పని జరిగిన వీళ్ళిద్దరూ ఉన్నా లేకపోయినా ఉన్నప్పుడు నాకు ఓకే, ఒక అమ్మాయి అయితే బెటరు అని అనిపిస్తుంది. అలాగే కమ్మ కాపు ఇద్దరు ఓకే. నేను సపోజ్ కాపు అనుకోండి, నాకు కమ్మ ఉన్న ఓకే, కాపు ఉన్న ఒకటి, ఎవరన్నా ఒకటి. అలాంటప్పుడు ఐ మైట్ స్టిల్ వాంట్ టు డూ బికాజ్ ఐ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. నేను ఒక ఇండియన్ ఎక్కడో ఇప్పుడు ఆ తనాలో వచ్చి మనం అందరం కలుద్దాం, రాత్రి కూర్చుని తెల్లల గురించి మాట్లాడుకుందాం అంటే మీకు ఐడెంటిటీ వస్తుంది కాబట్టి వాళ్ళందరూ మాట్లాడతారు. తన సేమ్ థింగ్ ఇక్కడ ఒక ఐడెంటిటీ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. సాయంత్రం వాళ్ళందరూ వచ్చేసి క్లబ్లో కూర్చుని ఒక ఎప్పీలో మీటింగ్ పెట్టేసుకుని హౌస్ వైఫ్స్ అందరూ వాళ్ళ భర్తల గురించి మాట్లాడతారు కదా. సేమ్ థింగ్ కాస్ట్ ఇది అల్పం కాదు, నాది నా పిల్లలు, ఇది మొత్తం అల్పమే. అందుకే నేను చెప్పాను, నా కాస్ట్ ఫీలింగ్ కన్నా వర్స్ట్ ఫీలింగ్ ఉంది. నాకు నా ఫీలింగ్ ఉంది. నేను తప్పితే మొత్తం ప్రపంచం ఎక్కడికి అడుగంటిపోయి పాతంలో కూరుకుపోయినా నేను కేర్ చేయను. నేను అంత వర్స్ట్ ఫీల్లోనే. కానీ నేను మాట్లాడేది ఇక్కడ నా ఫీలింగ్ గురించి కాదు. అన్నిట్లోనే కాస్ట్ ఫీలింగ్ ఒక్కదాన్ని బయటకు తీయడం మాత్రం స్టూపిడిటీ అని చెప్తాను. సో కాస్ట్ ఫీలింగ్ మిగతా అన్ని ఫీలింగ్ కన్నా బెటర్ యాక్చువల్గా. సో సొసైటీకి కాస్ట్ ఫీలింగ్ హెల్ప్ చేస్తుంది. రిలీజన్ హెల్ప్ చేయదు, రీజనల్ ఫీలింగ్ హెల్ప్ చేయదు. రీజనల్ ఫీలింగ్ డివిజన్ అవుతుంది, అన్నీ అవుతుంది. కాస్ట్ అనేది ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, రిలేటివ్లీ ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్. ఎందుకు రీజనల్ ఫీలింగ్ కూడా అలాగే మరి. నా తెలంగాణ, నా రాయలసీమ నాది, నా ఆంధ్ర నాది. అది చెప్తున్నాను. మీకు విజిబుల్ డిఫరెన్స్ వస్తుంది కదా, స్టేట్స్ విడిపోతున్నాయి జాగ్రఫికల్గా. కాస్ట్లో ఎప్పుడు విడిపోరు, ఎందుకంటే కాస్ట్లో అందరూ కలిసి పనిచేస్తూ ఉంటారు. అందుకనే నేను ప్రాక్టికల్ అప్లికేషన్ మరీ అడుగుతున్నా.
రీజనల్ ఫీలింగ్ ఉందనుకోండి, మీరు చూసే కాదు ఇప్పుడు రీజనల్ ఫీలింగ్లో నన్ను ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది, నేను చెప్పాను ఆల్రెడీ. ఇండియా పాకిస్తాన్ విడిపోయింది. మీకు ప్రాక్టికల్గా టకాకను కనిపిస్తుంది కొట్టొచ్చినట్టు దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది. అలాంటిది కాస్ట్ ఫిల్మ్ నేను ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ విడిపోవడం అనేది ఒక నెగిటివ్ ఫినామినన్ గా మీరు అనుకుంటున్నారు. విడిపోవడం మీ భాషలో చెప్పాలంటే కూడా ఇట్స్ నాట్ నెగిటివ్ ఈవెన్ బై సొసైటీ. నెగిటివ్ పాజిటివ్ అనేది ఏది ఉండదు, ప్రాక్టికల్ ఎఫెక్ట్ ఉంటుంది సొసైటీ మీద. ఒక మామూలుగా వెళ్తున్న ఒక సొసైటీని ఒక పద్ధతిలో ఒక పర్టికల్ రెబెలియస్నెస్ వచ్చినప్పుడు దాని ప్రాక్టికల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి 50 60 ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. కానీ కొంతమందికి దాని మీద ఉన్న ఒక రెబెలియస్ ఆస్పెక్ట్, వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్, రకరకాల కారణాలు మన ప్రొటెస్టులు చేసి అది చేసి ఇది చేసి ఫైనల్గా విడగొట్టారు. విడింది మంచిదా కాదా, ఎవరికి మంచిది ఎవరిది చెడు, ఓవరాల్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏంటి అనేది సెపరేట్ డిస్కషన్. అది తక్కువ వచ్చిన కానీ ఎఫెక్ట్ అయితే దొరికింది, అక్కడ ఎఫెక్ట్ అయితే అయ్యింది. ఇండియా పాకిస్తాన్ విడిపోవడం కూడా అదే ఎఫెక్ట్. ఇక్కడ వంగవీటి సినిమాలో మీరు తీసుకున్న కథాంశం ఖచ్చితంగా అది కులం ప్రాతిపదికన వచ్చిందే అని వంగవీటి అనేది ఒక ఎక్స్ట్రాడినరీ వ్యక్తుల కథ. అది మీరు అలా చూస్తున్నారు ఉన్నతంగా ఉదాత్తంగా టాప్ యాంగిల్ వ్యూ నుంచి. కానీ ఎవరు చూస్తున్నారు వేరే విధంగా నాకు చెప్పండి. జనం అందరూ చూస్తున్నారు. జనం మీరు చెప్పారు, మీ చెవులు చెప్పారు వచ్చి కమ్మ కాపు అనే 2 వర్గాల మధ్య జరిగిన పోరుగా చూడరు. కమ్మ కాపు అన్ని ఇందాక చెప్తున్నా మీకు ఒకటే, మీరు కేవలం మీ అంటే ఒక లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ రాత్రిపూట ఎవ్వరు లేకుండా చీకట్లో కూర్చొని మాట్లాడే మాటలు, దానికి ప్రాక్టికల్ ఎఫెక్ట్ అనేది ఉండదు. కులం అనేది అసలు లేదంటారు, ఇంపాసిబుల్. మీరు చెప్పండి, నేను అడుగుతున్నాగా, మీరు చెప్తున్నారు కదా, ఒక్క ఇన్సిడెంట్ నాకు చెప్పండి కేవలం కాస్ట్ మూలంగా జరిగిందని. కాస్ట్ మూలంగా అట్లీస్ట్ ప్రాంతీయ విభేదాలతో ఒక నిర్ణయం తీసుకుని బహిరంగంగా విడిపోవడం జరిగి మరి పునర్నిర్మాణం ఎందుకు ప్రాంతీయ విభేదాల గురించి మాట్లాడు, రీజనల్ డిఫరెన్స్. ఈ కులం అన్నది ఇది అండర్ కరెంట్ లా కార్పెట్ కిందలాగా వచ్చి మనిషిని కబళించి మనిషి విచక్షణ కోల్పోయేలాగా కూడా ప్రవర్తిస్తుంది. నిజంగా డెవలప్మెంట్ కి అభివృద్ధికి అది అడ్డు. అసలు కులం అనే ఐడెంటిటీ ఉండకూడదని వాదించేవాళ్ళు. థియరీ ఉందండి, థియరీ నేను విన్నా, కానీ నేను అడిగేది ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పండి. సో అయితే క్లుప్తంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే కులానికి రామ్ గోపాల్ వర్మ గారు సైలెంట్ న్యూట్రల్ ఆప్షన్ 1, ఆప్షన్ 2 సపోర్టింగ్, ఆప్షన్ 3 ఎంకరేజింగ్, ఆప్షన్ 4 ఫెనాటిక్, ఆప్షన్ 5 ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఇందాక 5 చెప్పాను, రీజనల్ ఫీలింగ్, రిలీజియన్ ఫీలింగ్, నేషనల్ ఫీలింగ్, మై ఫ్యామిలీ ఫీలింగ్, ఇలాంటి రకాల వాటిలో కాస్ట్ ఫీలింగ్ ఉండటం ఉంది. వీటన్నిటిలో లీస్ట్ హార్మ్లెస్ ఇస్ కాస్ట్ ఫీలింగ్. లీస్ట్ హార్మ్ఫుల్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ వెరీ హార్మ్ఫుల్ కంపారిటివ్లీ. నేను చెప్పేది ఆఫ్కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కంపారిటివ్. వీటన్నిటిలో చాలా మారలిస్టిక్ ఒక వాల్యూ ఆస్పెక్ట్, హ్యూమన్ వాల్యూస్ ఎక్కువ ఉంటే కాస్ట్ ఫీలింగ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు ఒక సొసైటీలో అంటే ఇప్పుడు నా ఊరు అని ఆయన మన చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రామ్ చేశారు కదా, ఏంటది నా ఊరే కదా, నా ఊరా మన ఊరా ఇది సంథింగ్. చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు కదా నా ఊరు అని. ఎవరెవరైతే ఎన్ఆర్ఐ వచ్చారో వాళ్ళందరూ వాళ్ళ ఊరు అభివృద్ధి చేసుకోవడానికి ఒక పథకం ఏదో వచ్చింది కదా, దానికి నా కులంకి ఏమీ తేడా లేదన్న. నా కులం వాళ్ళు నేను చేసుకుంటా, నా వీధిలో నేను పంజాగొట్ట కాలనీలో పుట్టి పెరిగాను, వాళ్ళందరినీ నేను చూసుకుంటాను. అదొక నాకు ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ వచ్చినప్పుడు ఎవరికాడు ఐడెంటిఫై చేసుకుని, పంజగుట్ట కాలనీలో చేయలేం కాబట్టి మీరు ఒక గ్రూప్ మీరు చేసుకుంటారు. పంజగుట్ట కాలనీలో ఒక 10 మంది ఉండి యనమండుగురు ఒక కులం వాళ్ళు ఉండి 2 మాత్రం వేరే కులం వాళ్ళు ఉంటే యనమండుగురిని ఏంటి ప్రోత్సహించి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళని చూసుకుంటూ అది నేను నాకున్న పవర్తో నేను తీసుకున్న డెసిషన్. నా కొడుకు ఎందుకు పనికిరాని ఎదవా, కానీ నా డబ్బంతా నేను చచ్చిపోయినప్పుడు అడిగి ఇచ్చేస్తా. నేను పక్కన కొడుకు ఇవ్వను కదా, దాని తర్వాత నెక్స్ట్ నా ఫ్యామిలీకి ఇస్తా, తర్వాత నా కులానికి ఇస్తా. అలాగా ఆ గ్రెడేషన్ అలా వెళ్తూ ఉంటుంది. ఆ గ్రెడేషన్లో కులం కాస్ట్ అనేది ఒక్క దాన్ని బయటికి తీసి కాస్ట్ ఫీలింగ్ ఉండరాయుడు కానీ ఆయన ఒక్కడనే ఒక జబ్బు వచ్చిన వాళ్ళగా చూడటం అనేది పచ్చకామన్ రోజు చేసే పని. అది మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదవలని చెప్తున్నారు అంటే వేస్ట్ అని చెప్పి వాళ్ళకి పక్కన పెట్టి పక్కింటి అబ్బాయికి ఇంకా వాడికి కేపబిలిటీ ఎక్కువ ఉందని ఇచ్చినప్పుడు మీరు ఇంకా ఉదాత్తంగా ప్రోగ్రెస్కి డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తి ఎవరా? మరి అది కరెక్ట్ కాదంటారా? కానీ అది అందరూ కాస్ట్ ఒకటే బయట ఎందుకు తెస్తున్నారు అంటున్నా. నా పాయింట్ అది ఇండివిజువలిజం అనేది నేను ప్రోత్సహిస్తాను. ఇండివిజువలిజం, అబ్జెక్టివిజం ఇస్ ఓన్లీ థింగ్ ఐ రిగార్డ్. I don't care about religion, I don't care about region. Absolutely. Yeah. I don't care about caste. కానీ మనం ఇష్యూ కాస్ట్ ఫీలింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దానికి సంబంధించిన కంపారిజన్స్ నేను చెప్తున్నా దీని గురించి. ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ అన్ ఎలక్షన్. ఇప్పుడు ఇఫ్ ఐ యామ్ కండెమింగ్ కాస్ట్ ఫీలింగ్, I want to condemn religion and regional and
ఫ్యామిలీ, చిల్డ్రన్, మచ్ మోర్ దెన్ దట్. You condemn everything, but your problem you are saying is that why is caste feeling being looked at under microscope? Why is it being discriminated? Why is it being isolated now? That's what I am trying to understand from you, from your experience. Is it a more emotional issue than any other form of identity? నువ్వు ఇండియన్ వా అని అడిగితే ఇది కాదు, మీరు ఏమిట్లండి అని పక్కగా అడగనట్టు, ఏం కులం అండి అని మొహం మీద ఎవరిని అడగరు. అడుగుతారు, చాలాసార్లు అడుగుతారు. అంటే ఏమిట్లా అంటారు, ఏమిట్లా అంటే చాలా నాజుగ్గా అడుగుతారు, లేదు అజ్యూమ్ చేసుకుంటారు, కానీ ఇంటి పేరు ఏమిటని అడుగుతారు. ఇవన్నీ కులం ఏంటో గెస్ట్ చేసే కొన్ని. ఇప్పుడు చాలాసార్లు నేను ఎక్కడెక్కడ షూట్ చేస్తున్నప్పుడు గుంపులో నుంచి వచ్చి మేము కూడా రాజమండ్రి అంటాడు. అంటే అది ఇట్ ఈస్ లైక్ అ కనెక్టింగ్ కార్డ్. సో ఎవ్రీబడి హ్యాస్ దట్. నాకు నీకు కనెక్షన్ ఉంది అని చెప్పడానికి, ఒక గ్రూపిజం ఫామ్ అవ్వడానికి ఒక నార్మల్ హ్యూమన్ రెస్పాన్స్ అది. దానికి ఒకడు కనెక్ట్ అవ్వచ్చు. విశ్వనాథ్ గారు భుజం మీద చేస్తారేమో మరి చూసి ఆ జంతువు ఉందా లేదా అని, ఐఎమ్ సేయింగ్ ఇట్ యాస్ ఎ జోక్. ఇంకోటి ఎవడు ఇంకోటి ఫీల్ అవ్వచ్చు. ఆడికి రకరకాల ఇండివిజువల్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతారు. కానీ వాట్ ఎవర్ ద కేస్ మైట్ బి, ఇప్పుడు కాస్ట్ ఫీలింగ్ ఎందుకు మంచిదని అంటున్నానంటే, ఒక ఏ సొసైటీ అన్నా కూడా ఎప్పుడైనా డెవలప్ అవ్వటానికి ఒక విధమైన సాక్రిఫైస్, ఒక విధమైన యూనిటీలో స్ట్రెంగ్త్ ఉంటుంది. కలిసి ఉంటే కలదు సుఖం అనే ఒక చిన్న ఆ కాన్సెప్ట్లో, లేకపోతే కలిసి ఉంటే బలం పెరుగుతుంది అనే ఒక యూనిటీ లైఫ్ స్ట్రెంగ్త్ అనే ఒక ఫేమస్ ఫ్రేజ్ ఉంది. దాంట్లో యూ విల్ స్టార్ట్ గ్యాదరింగ్ పీపుల్ హూ ఆర్ నియరెస్ట్. దాంట్లో ఒకడు ఇంటలెక్చువల్స్ని గ్యాదర్ చేయొచ్చు, ఒకడు అందరూ డబ్బున్న వాళ్ళు గ్యాదర్ చేయొచ్చు, ఒకడెవడో ఒక రెబెల్ లీడరు కత్తులు పట్టుకుని అందరూ అలాంటి పవర్ ఉన్నవాడు ఇంకోటి ఎవడో గ్యాదర్ చేస్తాడు. ఇంకోటి ఎవడో అందరికీ రక్తదానాలు ఇస్తాను అని చెప్పేసి రోడ్డు మీద పడి నీ రక్తం ఇవ్వండి అని వెళ్ళేవాళ్ళు వాళ్ళు గ్యాదర్ అవ్వచ్చు, అలాగే కాస్ట్ వాళ్ళు గ్యాదర్ అవ్వచ్చు. సో దే విల్ బి వన్ ఆఫ్ ది హండ్రెడ్స్ ఆఫ్ సచ్ గ్యాదరర్స్ ఇన్ గ్రూప్స్. కానీ కాస్ట్ అనేది వాటి కన్నా తక్కువ ఎఫెక్ట్ ఎందుకు ఉంటుందంటే, ఈ అన్నిట్లో మీకు డైరెక్ట్ అగ్రెషన్ ఉంది. ఇది రీజనల్ సెపరేషన్ కానీ ఇది కానీ ఒక ప్రాక్టికల్ ఎఫెక్ట్ అనేది విజిబుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు కాస్ట్ ఉండదు ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. ఇంక్లూడ్ నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో కాపులు ఉంటారు, కమ్ములు వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఎవ్రీబడి ఈజ్ ఓన్లీ ఫైనల్ ఫీలింగ్ ఈ సినిమా ఆడిందా లేదా, ఎవరికి ఎంత డబ్బు వస్తుంది, ఎవరికి ఎంత పోయింది, అది ఒక్కటే మీకు ప్రాక్టికల్ అప్లికేషన్ ఉంటుంది. కానీ ఆ కాస్ట్ కాబట్టి ఆడిని తీసుకుందాం, ఈ కాస్ట్ కాబట్టి ఇది చేద్దాం అనేది నేను ఎంతవరకు వినలేదు అసలు. డైరెక్ట్ ఎఫెక్ట్ ఊరికనే మాట్లాడడానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేను ఫలానా వాళ్ళ సినిమా చూస్తా, ఫలానా వాళ్ళ సినిమా, మీరు చెప్పేది ఒక న్యూట్రల్ లాట్. బట్ ఎక్కువ శాతం మంది వాళ్ళ కులం అగ్ర హీరో ఎవరైనా నటిస్తున్నప్పుడు చూసి ప్రోత్సహించి ఫ్యాన్ అసోసియేషన్లు దాని తాలూకు కార్యక్రమాలు నిర్వహించడం అనేది సహజమైన పరిణామం. ఇది స్పిల్ ఓవర్ అయ్యి రాజకీయాల్లో కూడా ఈరోజు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కులం ప్రాతిపదికన ఎంత ఓట్లు ఎంత శాతం పడతాయనే చర్చలు టీవీ ఛానల్స్లో జరుగుతున్నాయి. అది థియరీస్. ఐ డోంట్ బిలీవ్ దట్ దే హ్యావ్ ప్రాక్టికల్. ఇప్పుడు నితిన్ రెడ్డి తెలంగాణ స్టేట్ విడిపోయిన తర్వాత తెలంగాణ హీరో. అప్పుడు తెలంగాణలో అందరికీ రీజనల్ ఫీలింగ్ అంత స్ట్రాంగ్గా ఉండి ఆంధ్ర వాళ్ళు ఇది అది అంత గొడవ చేసి నితిన్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు గారిని పెద్ద స్టార్ అవ్వాలిగా తెలంగాణలో అయ్యాడా? ఎందుకంటే దానికి ప్రాక్టికల్ ఎఫెక్ట్ ఉండదు. అది కేవలం మాట్లాడుకోవటానికి గాసిప్ చేయటానికి ఉంటుంది. కానీ ఎప్పుడు ఇట్ వోంట్ స్పిల్ ఇట్ బియాండ్ దట్ ఆస్పెక్ట్. అప్పుడు కాపులు కాబట్టి కాపు నుంచి కాబట్టి అందరూ వేసేస్తారు, లేకపోతే కమ్మలు ఉన్నారు కాబట్టి ఐ డోంట్ బిలీవ్ దట్. అంటే అది యాక్చువల్లీ ఎక్కడ మేనిఫెస్ట్ అవుతుందంటే దాని వైపరీత్యం ఒక పవర్ స్ట్రగుల్ వచ్చినప్పుడు దాని దుష్పరిణామాలు లేకపోతే దాని ఇల్ ఎఫెక్ట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ వస్తుంది. పవర్ స్ట్రగుల్ వచ్చినప్పుడు రానంతకాలం సరే మీరు అన్నట్టు ఇట్స్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, ఐడెంటిటీ ఫర్ సమ్ అవన్నీ అవ్వచ్చు. బట్ ఆ పరిస్థితులకి దారి తీసే సిచ్యువేషన్స్ మన చుట్టూ ఉన్నప్పుడు ఏ సిచ్యువేషన్ అది నేను అడిగేది. పవర్ స్ట్రగుల్ కూడా అది మీ థియరీలో ఉంటుంది, ప్రాక్టీస్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్లో గాయం అనే సినిమా తీశాను, వైజాగ్ సిటీలో. అప్పుడు నేను ప్రొడ్యూసర్తో మాట్లాడినప్పుడు ఒక రెమ్యునరేషన్ ఆస్పెక్ట్లో నాకు ఒక ఏరియా తీసుకోమని చెప్పాడు. నేనేమనుకున్నాను, వైజాగ్లో తీస్తున్న సినిమా వైజాగ్ బేస్డ్ స్టోరీ, మొత్తం యూనిట్ అంతా ఆ రోజుల్లో చాలా తక్కువ సినిమాలు తీశారు అక్కడ. వైజాగ్ని ఇంత అందంగా చూపెట్టబోతున్న గాయంలో ఇది అది అని అనుకుని వైజాగ్లో అన్నిటికన్నా బాగా ఆడుతుందని నేను అనుకున్నాను. మొత్తం ఆంధ్రప్రదేశ్లో అక్కడే తక్కువ ఆడింది సినిమా. ఓకే, నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే అర్థమైంది. థియరీ విన్నప్పుడు పర్ఫెక్ట్ అన్నారు అందరూ, నేను అనుకున్నాను అందరూ అనుకున్నారు. సో మన ఈడు నుంచో పెడితే వీడికి ఎంత సపోర్ట్ ఉంది, వీడి కాస్ట్ ఉంది, అది ఉంది, వేసేస్తారు అనేది ఒక ఆశ. అది నిజంగా జరుగుతుందా లేదా ఎవరికి తెలియదు ఫైనల్గా దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందని. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఇవన్నీ చేస్తుంటారు కదా క్యాల్కులేషన్స్. అంతమందికి దేశంలో కాపులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. చిరంజీవి గారి పాపులారిటీ ఉంది, సూపర్ స్టార్డము,
ఇవన్నీ మీరు లెక్కలు వేసుకుంటే 100% సూపర్ డూపర్ హిట్ అయిపోలేదు. ఖచ్చితంగా అవ్వలేదు కదా. అంటే అది ఓవరాల్ గా ఒక రిఫైన్మెంట్ సొఫిస్టికేషన్ సొసైటీలో వచ్చింది. ఇవన్నీ థియరీస్, అంటే థియరీకి ప్రాక్టికల్కి ఉన్న డిఫరెన్స్ చెప్పినాను. ఇప్పుడు 4 కులాల వ్యవస్థ ఏదైతే మూలం బయలుదేరిందో, బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ 4 కులాలలో సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వీటికి తావిచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కులం అన్నది ఎమోషనల్ ఐడెంటిటీ అయిపోయింది కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. 100% కాదన్న, 100%. ఇప్పుడు ప్రాక్టికల్ అప్లికేషన్ ఒకటి, ఇందాక నేను సెపరేషన్ చెప్పాను. హిందూస్ ముస్లిమ్స్ కొట్టుకుంటారు, లేకపోతే ఒక బడు వర్గాలు ఒక అప్పర్ కాస్ట్ మీద ఒక్కొక్కసారి ఒక ఆయుధ విప్లవం చేస్తాయి, నక్సలైట్లు అవ్వచ్చు, ఇలాంటివి అవ్వచ్చు. అలాంటిది 2 కాస్ట్లు కొట్టుకుంటాం అని నేను ఎప్పుడు వినలా ఆన్ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్. ఈ మధ్య రిజిస్టర్ అయిన SC ST అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసులు కేవలం పరుషంగా మాట్లాడినందుకు అది వేరు. SC ST అనేది ఎకనామిక్, అదే చెప్తున్నాను. ఎకనామికలీ చాలా మంది వెనుకబడిన తెగల వాళ్ళు, ఇంకా డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మినిస్టర్లు ఉన్నారు. SC ST అనేది ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు కాస్ట్ ద వే వీ థింక్. మనం ఎంతసేపు ఇవాళ మాట్లాడుతుంది, ఇంక్లూడింగ్ వంగవీటి ఇష్యూలో, ఇట్ ఈస్ సెంటరింగ్ ఆన్ ద సో కాల్డ్ కాపు అండ్ కమ్మ. దట్స్ ద యాక్చువల్ పాయింట్ వీఆర్ టాకింగ్ అబౌట్. బట్ దట్ ఈస్ బికాజ్ లోవర్ కాస్ట్ టు అప్పర్ కాస్ట్ అనేది కంప్లీట్లీ సెపరేట్ ఇష్యూ, అది విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ ఎవర్ and which is related much more to economical underdevelopment ki related issue adi. Even though the dynamics of economics have changed with time, it remains the fact that the superior caste and the equal terms lo unna vallaki meeku asalu emi meer annattu it's just that's what I'm saying. Another thing, that's exactly the point. మనం కూడా whatever కాపు గర్జన whatever happened, that is a fight against the government, that's a fight against a certain expectation from the establishment rather than another caste. కానీ ఆ కాస్ట్ వాళ్ళని రన్ చేస్తున్నారు అనుకోవచ్చు, బట్ దట్ ఈస్ స్టిల్ ఎ థియరీ. ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఇన్ ద ఓపెన్. మీకు ఓపెన్గా మీరు స్పెల్ చేయనప్పుడు దాని డైరెక్ట్ ఎఫెక్ట్ అనేది మీరు ఎప్పుడు చూడరు. ఐ డోంట్ వాంట్ ఆంధ్రాస్, అప్పుడు మీకు తెలంగాణ వస్తుంది. కాపు గర్జన అని పేరు పెట్టారు, రైలు కాల్ చేశారు అక్కడ. అవును, మరి దాని ఎఫెక్ట్ ఇంకా అంత ఎంతకంటే. కానీ అది ఆ ఫైట్ ఎవరి మీద చేస్తున్నారు అంటున్నాను. ఆ ఫైట్ ఆ ఫైట్ కమ్మ వాళ్ళ మీద కాదు, government with against government consider both kammas and kapus. It is not fine. Only kammas, but it is not between two no kulams. No, not but ఇక్కడ ప్రాతిపదిక ఏమిటి అసలు? ఇది లేవడానికి పైకి తెర మీదకి రావడానికి మేం కాపులం కాబట్టి మాకు ఇవి ఉండాలి కాబట్టి మాకు ఇవ్వలేదు కాబట్టి. కానీ ఇప్పుడు ఏంటి, they're taking the issue of kapus on economically backward issue, not on one caste is targeting another caste అనేది issue కాదు అక్కడ. as a whole caste we are underdeveloped on an economic aspect లోంచి వచ్చిన స్ట్రగుల్ అది. ప్రపంచంలో ఉండే ప్రతి విపరీతమైన చర్య, రౌడీజం, టెర్రరిజం, నక్సలిజం, ఏ ఇజం తీసుకున్నా కూడా ఏదో ఒక కాజ్ తోటి ఒక ఉన్నతమైన లక్ష్యంతో పైకి వచ్చినవే. టెర్రరిజంలో కూడా వాళ్ళు మా వాళ్ళ కోసం అని పోరాడుతున్నారు. అలా సమర్థించుకుంటూ పోతే దానికి సోషల్ బ్యాలెన్స్ ఎక్కడ వస్తుందని అడుగుతున్నాను. అది నేను అబ్సల్యూట్గా మేము ఏకీభవిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ అన్నిటిలోని కాస్ట్ ఫీలింగ్ అనేది లీస్ట్ డ్యామేజింగ్ థింగ్ అని చెప్తున్నాను. అదే నేను మన ఇంత 1 hour మన డిస్కషన్లో ఎక్కడ తిప్పేసి ఒక ఇన్సిడెంట్ రావట్లేదు కదా మనకి. ఏంటి దాని ప్రాక్టికల్ ఎఫెక్ట్ ఏంటి అనేది? అంటే ఏం చేస్తే ఇది విపరీతంగా అయిపోయింది అంటారు. అంటే వీడు ఫలానా కాస్ట్ కాబట్టి నేను చంపుతున్నా అని హెడ్లైన్ ఇచ్చి చంపేస్తే అప్పుడు ఇప్పుడు సపోజ్ మన సినిమా ఇండస్ట్రీ తీసుకున్నాం అనుకోండి. పవన్ కళ్యాణ్ సినిమా ఉంది, మహేష్ బాబు అని ఇంకో సూపర్ స్టార్ ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఒక సినిమా బెటర్గా ఉండొచ్చు, ఒక సినిమా తక్కువ ఉండొచ్చు. స్టార్డమ్లో మోర్ ఆర్ లెస్ 5-10% ఒకే రేంజ్లో ఉంటారు కదా. అప్పుడు మహేష్ బాబుకి కమ్మ ఫ్యాన్స్ ఉంటారు, కాపు ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్కి ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కాపు కాబట్టి కాపులు అందరూ చూసేస్తారు అని అనుకోండి. ఎందుకంటే కమ్మాస్ ఇఫ్ దే ఆర్ రిలేటివ్లీ లోయర్ ఇన్ నంబర్ మచ్ మోర్, ఇట్ కెనాట్ హ్యాపెన్ దట్ వే. కానీ మాట్లాడుకున్నప్పుడు ఉంటుంది. కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు, ఒక బిజినెస్ వచ్చినప్పుడు, ఒక ప్రాక్టికల్ డెసిషన్ తీసుకున్నప్పుడు కాస్ట్ ఫీలింగ్ అనేది జీరో ఎఫెక్ట్ ఉంటుంది. ఒక్కటే ఆర్గ్యుమెంట్. ఓకే, దట్స్ ఫైన్. మాట్లాడుకునేటప్పుడు కూడా ఎందుకు మాట్లాడుకుంటారంటారు? ఇఫ్ ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ ప్రాక్టికల్, అది హ్యూమన్. అంటే ఇప్పుడు అది అని నేను అనుకోకపోతే నా ఫ్రెండ్స్, నా గ్రూపు, నేను రాత్రి అయితే నేను ఎవరో గ్రూప్తో కూర్చుంటా, లేకపోతే నేను ఎవరో నాకు తెలిసిన ఒక చోటకి వెళ్తాను. నా రాజు ఫ్రెండ్స్తో కూర్చుంటున్నా అంటారు కదా, ఇది నా రాజు ఫ్రెండ్స్తో కూర్చుంటున్నా. కానీ అయితే ఏమవుతుందంటున్నా, అది నా పర్సనల్ చాయిస్. అది నేను నా లైఫ్ ఎలా గడపాలనుకుంటున్నాను, నేను ఫీల్ అయ్యింది, అది నా పర్సనల్ చాయిస్. మీరెవరు చెప్తాను కదా. నా ఫ్రెండ్స్తో కాదు, నువ్వు శత్రులతో కూర్చోవచ్చు కదా. ఫ్రెండ్స్ అంత అంటే ఫ్రెండ్స్ కూడా ఒక వర్డే కదా, కాస్ట్ లాగా. నా ఫ్రెండ్స్ అనేది కూడా ఒక వర్డే. నేను ఒక గ్రూప్ని నా ఫ్రెండ్స్ కింద నేను అనుకుంటున్నాను. ఆ గ్రూప్ని ఏ విధంగా నేను నా ఫ్రెండ్స్ అని నేను ఫిక్స్ అవుతున్నాను అనే దానికి నా కారణాలు. అంటే మీ పారామీటర్స్ కెన్ బి ఎనీథింగ్. ఎనీథింగ్. ఇట్ కుడ్ బి మనీ, ఇట్ కుడ్ బి ఆడేదో నన్ను బాగా నవ్విస్తాడు,
ఇట్ కుడ్ బి సంథింగ్ ఎల్స్, ఇట్ కుడ్ బి వాట్ ఎవర్. లేకపోతే నాకు అంతకుముందు నాకు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక పర్టికులర్ గ్రూపు. ఇప్పుడు మేము విజయవాడ వెళ్ళినప్పుడు, విజయవాడ నేను చదువుకున్నప్పుడు హైదరాబాద్ అందరం కలిసి ఉండేవాళ్ళం. ఎందుకంటే వి జస్ట్ ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. మనం అందరం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి మేము అందరం గ్రూప్ అయ్యేవాళ్ళం. ఆంధ్ర నుంచి ఆడ వస్తే ఆడొక గ్రూప్, అక్కడ తమిళనాడు నుంచి వచ్చిన ఆడొక గ్రూప్. సో ఆ గ్రూపిజం అనేది ఇట్ ఈస్ ఎ న్యాచురల్ సిండ్రోమ్ ఇన్ లివింగ్ బీయింగ్స్ కంప్లీట్లీ. కానీ దాని ప్రాక్టికల్ అప్లికేషన్ ఎప్పుడు ఉండదు. దాని మొలాన మీ చదువు కానీ ఇంకా ఎక్స్ విషయం వై విషయం, ఇట్ ఈస్ జస్ట్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అంతే. నో బట్ ఐ గాట్ యువర్ పాయింట్ నౌ, విల్ సమ్ ఇట్ అప్. బట్ వాట్ ఈస్ నాట్ క్లియర్ ఇస్, ఇది మీరు ఎంకరేజ్ చేస్తున్నారా మంచిది అని? లేదు తప్పే ఉంది, ఉన్న చెడులలో ఇది తక్కువ, చాలా తక్కువ చెడు చేస్తారు కాబట్టి చూసి చూడనట్టు ఊరుకోండి అంటున్నారు. పర్ఫెక్ట్. కాబట్టి కులం అడిగిన వాడు గాడిదే గుర్రం అని పెట్టకూడదు అంటారు. స్టూపిడ్ అది, అనాల్సిన అవసరం లేదు. కులం గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఎవరినైనా వెళ్ళి ఎవరినైనా మీరు ఫలానా కులం అని అడిగారా ఎప్పుడైనా? ఎందుకంటే నాకు అసలు నాన్ ఇష్యూ అది. ఐ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంటెలిజెన్స్, ఐ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ నాకు ఎంత వాడు తోడ్పడతాడు, లేకపోతే నాకు వాడితో ఏం అవసరం ఉంది అలాంటివి నేను చూస్తాను. కానీ ఆడ కులం ఏంటి మతం ఏంటి అలాంటివి నేను చూడను. అసలు నాకేంటి వాడి నుంచి వచ్చేది, ఇంకే బయాస్లు లేవు, ఏం లేదు. ఏ రంగైనా పర్లేదు, ఏ కులం ఏమైనా పర్లేదు. అంటే నాకు చూడటానికి ఒక పక్క అంటే ఒక ఇద్దరు అమ్మాయిలు ఉండి ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి కన్నా బాగుంటే అదే కదా అప్పుడే నా అవసరం చెప్పింది. ఇద్దరు ఒకే మోతాదులో అందంగా ఉండి ఒక అమ్మాయి రాజుల అమ్మాయి అయితే ఇంకో అమ్మాయి వేరే కులం అయితే మీకు ఆటోమేటిక్గా ఉన్న పార్షియాలిటీ వస్తుందా? ఇద్దరు ఒకే అందం ఉంటే రాజుల అమ్మాయి అంటే మీరు లాజికల్ న్యాచురల్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అది. ఐ ఫీల్ మోర్ కంఫర్టబుల్. మీకు కూడా ఉందన్నమాట 100%. కాస్ట్ ఫీలింగ్ అనేది చాలా ఆరోగ్యకరం. ఇన్ఫ్యాక్ట్ కాస్ట్ ఫీలింగ్ని ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్స్. మీ భాషలో చెప్తున్నాం. దేవుడికి ఏ కులం ఉంది, కులం ఏమైనా ఉందంటారా? దేవుడికి కులం అంటే దేవుడు అనేది మనం డెఫినేషన్ తీసుకున్నప్పుడే తనే అంతా సృష్టిస్తాడు కాబట్టి వాళ్ళ కులం అనేది అసలు అవసరమే లేదు. కులం అనేది విభజించడానికి ఒక గ్రూప్, ఒక వీడు ఇలాంటి పని చేస్తాడు, క్షత్రియుడు అది చేస్తాడు, బ్రాహ్మణులు చాలా ఫార్మ్స్ ఉన్నాయి దేవుళ్ళకి. వాళ్ళందరూ యూజ్లెస్ దేవుళ్ళు, వాళ్ళకి ఎవరు పూజించరు కదా. మనం మెయిన్ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో మెయిన్ దేవుళ్ళు ఎవరు అంటే క్రియేట్ చేసేవాళ్ళు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇట్లాంటి 3-4 దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే క్రియేట్ చేశారు. మీరు సబ్ కేటగిరీస్ వాళ్ళ సెక్రటరీలు వాళ్ళ పక్కన పనిచేసే ఒక అలాంటి వాళ్ళు డోంట్ మేక్ ఎ డిఫరెన్స్. కాదు వాళ్ళలో కూడా ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ మీకు తెలుసు కదా. వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మ పెళ్లి తెలుసా మీకు? బీబీ నాంచారమ్మ నేను ఎప్పుడు చూడాల. వన్ ఆఫ్ హిస్ అవతారస్ వెంకటేశ్వర స్వామి లంపలు వేసుకుని మాట్లాడుతున్నాం మనం, మీరు కూడా వేసేసుకుంటారు. నాకు పద్మావతి లక్ష్మి గారే తెలుసు, మిగతా నాకు బీబీ నాంచారమ్మ ఒక అవతారం. నాకు పేరే నచ్చలే ఫస్ట్. బీబీ నాంచారమ్మ అనే అమ్మాయి నేను ఎప్పుడు పెళ్లి చేసుకోండి. అందంగా ఉన్నా కూడా శ్రీదేవిలో నో వే. నాంచారమ్మ ఇప్పుడు నాంచారమ్మ అసలు రొమాంటిక్ సీన్లో నాంచారమ్మ అంటే అయిపోయింది ఆ సినిమా. మీరు మరో చిత్ర లాంటి లవ్ స్టోరీ వచ్చిన సూపర్ ఫ్లాప్ అవుతుంది. ఎన్ని కులాలు ఎప్పుడు లెక్కెట్టారా? లేదు. మరి ఇంత స్టడీ చేశారు మనిషి తత్వం. నాకు ఇప్పుడు అంటే మన ప్రిడామినెంట్ కాస్ట్ మీరు కమ్మ కాపు అంటే నాకు కాపులు అంటే ఎక్కువ ఇష్టం. దానికి కారణం ఏంటంటే నేను కాలేజ్ టైంలో 2 కాపుల అమ్మాయిలతో నేను పెద్ద లవ్ అఫేర్ ఉండదు, అందుకని నాకు వాళ్ళంటే ఎక్కువ ఇష్టం. ఇప్పుడు సడన్ గా 2 కమ్మ అమ్మాయిలు వచ్చారనుకోండి, అది ఓవర్ రైడ్ అయిపోతుందా? 100%. ఎందుకంటే అందం ఈజ్ ద పాయింట్. బై డిఫాల్ట్ ఐ యూస్ టు నో కాపుల అమ్మాయిలు. అది సో వీళ్ళిద్దరు మీకు ఎవరైనా కనిపించనే కమ్మ కాపు తప్ప ఇంకా దే నాన్ ఇష్యూస్. మనం ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో పొలిటికల్గా కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ బిజినెస్లో కానీ ద ఓన్లీ థింగ్ ఐ హియర్ ఇస్ అబౌట్ కమ్ అండ్ కాపు. మిగతా కాస్ట్లు నాన్ ఇష్యూ. ఇది కూడా నాన్ ఇష్యూ, బట్ అట్లీస్ట్ ఇది టాక్లో ఉంది అంతే. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఈ లాస్ట్ టాపిక్ మాట్లాడి కన్క్లూడ్ చేద్దాం. ప్రోత్సహించాలా ప్రోత్సహించకూడదా? ఇంటర్ యూ హ్యావ్ టు ప్రోత్సాహం. మన నా అనే ఫీలింగ్ పోయి మన వచ్చేస్తుంది కదా. ఎలా మరి? ఎలాగా? నా అంటే స్వార్థం, మన అన్నాం అనుకోండి. మీరు ఎప్పుడెప్పుడు ఆ గీతలన్నీ తీసేస్తూ ఉంటారో ఇట్ విల్ జస్ట్ మేక్ ఇట్ ఏమంటారు దాన్ని, సొసైటీ విల్ బికమ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ బికాస్ ఆఫ్ దట్. బట్ దట్ కాంట్రడిక్ట్స్ యువర్ వెరీ థియరీ ఆఫ్ నా విచ్ యు ఆర్ సేయింగ్ ఇస్ గుడ్. అదే మీరు సొసైటీ లేకుండా మీరు బతకలేరు. ఇప్పుడు సపోజ్ నేను నా అనే దాంట్లోనే నేను ఉంటే సొసైటీ వచ్చేది కదా అసలు. దేర్ కుంట్ హావ్ బీన్ ఎ సొసైటీ. ఈ డివిజన్స్ ఎప్పుడు మీకు లీస్ట్ అయిపోయినాయి అంటే ప్రాబ్లీ అమెరికా వుడ్ బి వన్ ఎగ్జాంపుల్, మేబీ నాట్ ద అల్టిమేట్ ఎగ్జాంపుల్. యూనో ఆ డిఫరెన్సెస్ పోతే అన్ని చోట్ల పోవాలి. ఇందాక నేను ఏం చెప్తున్నాను, ద హోల్ థింగ్ ఈజ్ రాంగ్ ఇన్ డివిజన్, బట్ వాటిల్లో కంపారిటివ్లీ కాస్ట్ ఫీలింగ్ ఇస్ ద లీస్ట్ అని చెప్తున్నాను. అది ఒకటే నేను చెప్పింది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ కరెక్ట్. ఉన్నట్లో ఉండి తేరాలంటే
ఒక సొసైటీ ఫామ్ అయ్యి ఒక బిల్డింగ్ సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ లాగా కాస్ట్ ఫీలింగ్ డెఫినెట్లీ వర్క్స్ ఫర్ దట్. సో ఓకే, మీరు మీ ఫ్యూచరిస్టిక్ విజన్తో మీరు ఆబ్జెక్టివిస్ట్ కాబట్టి కాస్ట్ ఫీలింగ్ని మించిన ఫార్మ్ ఆఫ్ ఐడెంటిటీ ఎలా ఉంటే బాగుంటుంది ప్రపంచం అంటారు? కాస్ట్ ఫీలింగ్ ఐ థింక్ థాట్ సిమిలర్ థింకింగ్ పీపుల్ షుడ్ గెట్ టుగెదర్. It is about the mind. It's about the free flow of thought instead of getting some మా నాన్న ఎలా పుట్టాడు, లేకపోతే మా తాతయ్య ఎలా పుట్టాడు, లేకపోతే నేను ఎక్కడి నుంచి వచ్చాను, అది కాకుండా ప్రెసెంట్ Why should they get together? ప్రెసెంట్ టైంకి వాట్ ఐఎమ్ థింకింగ్ టుడే. ఇప్పుడు నాకు కామన్ ఫ్రెండ్, ఐ కెన్ టాక్ టు సప్న, సపోజ్ ఐ కెన్ టాక్ టు ఎక్స్, ఐ కెన్ టాక్ టు వై, ఐ కాంట్ కనెక్ట్ టు మేబీ మై ఓన్ ఫ్యామిలీ మెంబర్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ కనెక్ట్ టు సంథింగ్ ఎల్స్. సో నాకు కొన్న సిమిలర్ థాట్స్ సిమిలర్ స్ట్రక్చర్ తోటి ఇట్ షుడ్ బి దట్ దట్ ఈస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ ఎ సొసైటీ. That should be the లైక్ ideal. మైండెడ్ పీపుల్, లైక్ థింకింగ్ పీపుల్, Getting together. దే మేక్ ద ప్యూరెస్ట్ సొసైటీ. Birds of the same feather should flock Yeah, together instead of this identity. Correct. But ఉన్న ఐడెంటిటీలో ఇది చాలా తక్కువ. ఎస్, కాబట్టి వంగవీటి సినిమా కూడా కుల ప్రాతిపదికన జరిగిన ఏమీ ఉండదు. వార్ గురించి కాదు. నెహ్రూ గాంధీ కమ్మ కాకున్నా కూడా వాళ్ళకి అదే ప్రాబ్లం వచ్చింది. ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ టు విత్ కాస్ట్. కానీ ఫ్రాంక్లీ అంటే ఇది కంక్లూడ్ చేసేస్తున్నాం. Yeah. మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నా అనుకోకండి. ఇప్పుడు మీరు చూసే లెన్స్లో మీరు మనుషుల్ని ఎప్పుడు ప్యాటర్న్స్ ఫామ్ చేయరు బై నేచర్. యూ డోంట్ ఫామ్ యునో ఇంప్రెషన్స్ అండ్ క్లీషే ఇవన్నమాట, స్టీరియో టైప్స్ ఇన్ యువర్ హెడ్, బికాస్ ఆఫ్ విచ్ యూ లుక్ ఎట్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్సిడెంట్ అండ్ ఇండివిజువల్ యాజ్ అన్ ఇండివిజువల్. కానీ యాక్చువల్లీ దూరం నుంచి లెస్ ఇవాల్వ్డ్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యాటర్న్స్లో చూస్తారు. కాబట్టి ఇది కులం మధ్య, రెండు కులాల మధ్య రాజుకున్న వార్ అనుకుంటారు. ఇదే మనం అంటున్నాం, అది మీరు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు అంటారు అనుకుంటారు, కానీ దాని ఎఫెక్ట్ వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వరు, చేయరు. సో వంగవీటి మధ్య ఏంటి పవర్ స్ట్రగుల్ అంటారా? వంగవీటి ఓన్లీ పవర్ స్ట్రగుల్. ఇట్స్ అబౌట్ పీపుల్, ఇట్స్ అబౌట్ జెలసీస్, ఇట్స్ అబౌట్ వన్ అప్మెన్షిప్, ఇట్స్ అబౌట్ ఆధిపత్య పోరు, ఇట్స్ అబౌట్ ఆల్ దట్. ఎనీ హ్యూమన్ ఎవల్యూషన్లో స్ట్రగుల్ అనేది వీటి నుంచి వస్తుంది. ఇట్ విల్ నెవర్ కమ్ బికాస్ ఆఫ్ అదొక ఎక్స్క్యూజ్గా తీసుకోవచ్చు కొన్నిసార్లు. కులం మీద మంచి పాట పాడతారా? కులం మీద పాట, దివంగ వీటి కత్తి కాపుని కాసే శక్తి. అప్పుడు దానికి ఒక శివాజీ మహారాజ్ ఔరంగజేబ్ని కొట్టేసి తన మరాఠా ప్రజల్ని కాపాడటానికి ఏంటి తేడా ఉంది? దాన్ని ఎందుకు మీరు ఎక్కువగా చూస్తున్నారు, దీన్ని ఎందుకు తక్కువ చూస్తున్నారు? కేవలం కాస్ట్ ఫీలింగ్ అని చెప్పి, అది నా క్వశ్చన్. అంటే ఒక లార్జర్ గుడ్ అలా చూస్తే భగవద్గీతలో యుద్ధం ఎందుకంటే అందరం మనుషులే కదా. అంతే అంతే అదే చెప్పింది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే తెలుసా ఏంటి? ధర్మం కోసం, లార్జర్ కాజ్ కోసం చిన్న చిన్న వార్స్ ఇలా జరగడం. కానీ వ్యక్తిగతంగా ఒక చిన్న గ్రూప్ ని ప్రొటెక్ట్ చేసి లార్జర్ ఎట్లా అవుతుంది? అది వ్యక్తిగతం కాదన్న, ఎందుకంటే అది ఒక పర్సన్ తోటి ఒక గ్రూప్ ఐడెంటిఫై చేసుకుంటుంది. ఆ పర్సన్ ఇస్ ఇంపార్టెంట్. అక్కడ మీరు అదే కాపుల్లో ఎవరిని పడదని మీరు లీడర్ చేస్తే అవుతుంది. అది ఒక పర్టిక్యులర్ పర్సన్ తోటి వచ్చిన ఐడెంటిఫికేషన్లోకి మీకు గ్రూప్ మీదకి వెళ్తుంది. సరే, లాస్ట్ చాలా స్ట్రైట్ క్వశ్చన్. అన్ని కులాలు ఒకటే అని మీరు నమ్ముతారా? సమానం? ఎందుకంటే అన్నమాచార్యులు కీర్తనలో రాశారు ఇప్పుడు హీనాది కములు ఒకటే. నా ఉద్దేశంలో అన్ని మనుషులు ఒకటే. నేను చెప్పేదండి, అన్ని మనుషులు ఒకటే, కానీ వాళ్ళు ఇండివిజువల్గా ఆలోచించే తీరులు వేరు ఉంటాయి. సో కులాలు మతాలు అనేది మీకు బ్యాక్గ్రౌండ్, అది మీరు సృష్టించలే, మీరు పుట్టారు అక్కడ. అలాంటి దాంట్లో మీరు పుట్టారు. మీ ఫాదరో మదరో మీ గ్రాండ్ ఫాదరో అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళని పట్టుకొని ఏలాటం కన్నా ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి, ఇవాళ ఉన్న అడ్వాన్స్మెంట్ ఏంటి, ఇవాళ ఉన్న మీ థాట్ ఏంటి, మీరు పుట్టిన తర్వాత మీ మైండ్లోంచి ఏమొచ్చింది, దాని మూలాన్ని మీరు మారి దాన్ని అన్వయించుకోవాలి. కానీ ఎక్కడో మీ నాన్న తాత పుట్టాడని దాన్ని పట్టుకుని ఏలాడటం అనేది మూర్ఖత్వం. సో పవర్ స్టార్కి కొన్ని చోట్ల ఫ్యాన్స్ ఉన్నా కానీ ప్రభాస్కి భీమవరంలో ఫ్యాన్స్ ఉన్నా తప్పులేదట. ఆఫ్ కోర్స్, ఎందుకంటే సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అనేది ఫీల్ అవుతారు. That is what and you don't feel it affects the voting process? No, not at all, absolutely. మనవాడికి ఓటేద్దాం. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూసారా? అంటే వాళ్ళ నాడి పట్టే కాదు, అది బేసిక్గా ప్రతి ఒక్కరు రీజన్ కావాలి. అడిగి వేరే తెలియకపోవచ్చు అడిగి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పక్కింట్లో ఒకడు రామ్ గోపాల్ వర్మ అంటే మన పక్కింటి సినిమా తీసేగానే వెళ్తాడు. ఎందుకంటే ఇమ్మీడియట్ కనెక్ట్ ఉంటుంది, పక్కింట్లో ఉన్నాడు కాబట్టి. దానికి దీనికి పెద్ద తేడా ఉండదు. మన కులోడు కాబట్టి ఓటేద్దానికి నా పక్కింటి సినిమా తీసేయడానికి అడిగి చూడటానికి. మీరు ఎందుకు అవుతుందని చెప్తున్నారు? అయిన తర్వాత ఎఫెక్ట్ ఏంటని నేను అడుగుతున్నాను. ఆ ఎఫెక్ట్ అనేది సిగ్నిఫికెన్స్ ఉండదు అంటున్నాను, అందుకనే చెప్తున్నాను. మీరు ఒక్క ఇన్సిడెంట్ మీరు చెప్పలేరు నాకు. కాస్ట్ ఫీలింగ్ మూలాన సొసైటీలో అనేది నాకు తెలిసి ఒక్క ఇన్సిడెంట్ ఉండదు. కులాన్ని ప్రోత్సహించండి అని ఇప్పుడు ఛానల్స్ అర్జెంట్గా వాళ్ళు చూసి మార్చేసుకోవాలి. కాస్ట్ ఫీలింగ్ అనేది సొసైటీకి చాలా మంచిది రిలేటివ్గా.
అని మాత్రం నేను చాలా ఎక్కువ నమ్ముతాను. ఇప్పుడు ఏ ఛానల్ చూసారు ఇంతకీ ఇది? ఇది TV9 కులం అడిగిన వాడు గాడిదా అని లేదు, వాళ్ళు రాయడం తప్పంటారు అయితే. కులం అడిగినవాడు గాడిద, మతం అడిగినోడు పంది అంటే అది పర్లేదు, వీడు గాడిద కాబట్టి వాడు పంది కాదని ఎక్కడ రాసలేదు. అలాగే ఏది అడిగినా దున్నపోతులు పందులు వాళ్ళ కింద వస్తారు. అది నేను చెప్పేది. ఏ ఫార్మ్ ఆఫ్ ఐడెంటిటీ అడిగినా కూడా కులాన్ని ప్రత్యేకం కాస్ట్ ఒక్కదాన్ని బయటికి తీయటం అనేది డిస్క్రిమినేషన్, అది నీడ్లెస్ డిస్క్రిమినేషన్. కులం గురించి ఇంత ఓపెన్గా క్యాండిడ్గా మాట్లాడేశారు, కులాల పేర్లు కూడా తీసుకుని, ఆల్మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూ. ఇప్పుడు మీకు అసలు ఫస్ట్ కులం అనే అవేర్నెస్ ఎప్పుడు వచ్చింది? నాకు ఫస్ట్ టైము అంటే ఆబ్వియస్లీ మనం అందరం వచ్చినప్పటి నుంచి మనం ఇంట్లో ఈనో లేకపోతే పక్కనో ఎక్కడేనో అక్కడేనో ఫిక్స్ అయిపోతాం, కులం అంటే ఇది, కులం అంటే ఇలా చూడాలి అలా చూడాలని. నేను దానవీరేశ్వర గారు నా సినిమా చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక దుర్యోధనుడు డైలాగ్ ఉంది. ఫస్ట్ టైం నాకు దాని మీదకి నా అటెన్షన్ వెళ్ళింది. దాని మీద కులం నెపం మీద తను పాల్గొనడానికి అనర్హుడు అని విదురుదేవుడు అట్లాంటిది చెప్తే, జాతి నెపమన సూతపుత్రునికి నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఎంత మాట. నీ తండ్రి భరద్వాజం జన్మ పెట్టింది, మట్టి కొండలో పుట్టింది కదా నీదియే కులం అని మొత్తం అందరినీ అని చెప్పి, కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులం అని వ్యర్థ ప్రాపలీల అంటే. అప్పుడు అంటాడు ఆయన, క్షాత్రం ఉన్నవారెల్లరూ క్షత్రియులే, కానీ అందులో రాజ్యం ఉన్నవారే రాజులు, అట్టి రాజులే కుర్రాజు పరిషత్తులో పాల్గొనటకు అర్హులు. ఓ రాచరికమా అర్హత నిర్ణయించున్నది అని అక్కడి నుంచి. సో మీరు ఎక్కడ ప్రతి అన్నిట్లో కూడా ఇవన్నీ ఎక్స్క్యూజ్ అంతే. ఈ కాస్ట్ వలన ఆడు అవ్వలేడు అంటే, ఏంట్రా నీ కాస్ట్ ఏంట్రా, ఆడి కాస్ట్ ఏంటి, నువ్వేంటి కాస్ట్ గురించి మాడతావు, అవును చెప్పింది కరెక్టే, కాస్ట్ కాదు ఇక్కడ యాక్చువల్గా ఇది పాయింట్ అని, అది పాయింట్ ఓకే, దానికి ఈ సొల్యూషన్. సో ఇవన్నీ దీని వలన ఏంటి, ఇవన్నీ దర్ క్రియేటెడ్ బై ఎస్టాబ్లిష్మెంట్ యాజ్ రూల్స్ అండ్ వన్స్ ఇన్ వెల్ దే ఆల్సో గెట్ కాట్. అప్పుడు దానికి సొల్యూషన్స్ ఇచ్చి అండ్ ఇక్కడ అక్కడ పెట్టి చేస్తారు. సో దానవేశ్వర కారణ ఫస్ట్ టైం నాకు కాస్ట్ ఫీలింగ్ గురించి, దాని అంటే దాని నాన్ ఎఫెక్టివ్నెస్, దానికి ఉన్న అజెండా గురించి ఫస్ట్ టైం నాకు తెలిసింది దానవేశ్వర కారణంలో. మీరు యాక్చువల్లీ రాజులాగా, అంటే మీకు ఇచ్చిన రోల్ జాబ్ డిస్క్రిప్షన్ చెప్తున్నాను, కులం ప్రకారం మీరు వెళ్ళి పోరాడి కత్తి తీసి ఒక వీర వనితని సేవ్ చేసి అవన్నీ చేయాలి తెలుసా. నేను అక్కడ నాకు బ్రాహ్మణ్స్ ఇష్టం, ఎందుకంటే బ్రాహ్మణుడు ఇంట్లో కూర్చుని వెళ్ళి చేసే అంటాడు. నేను అంత తెలియదు, రాజుల్లాగా తెలివి లేకుండా నేను వెళ్ళి కత్తులు పట్టుకుని నేను దెబ్బలు తగిలి చచ్చిపోయి అట్లాంటి పిచ్చి పనులు నేను చేయను. అక్కడ నాకు బ్రాహ్మణ్స్ అంటే ఇష్టం, ఆ ఒక్క ఫీలింగ్. బట్ మీ మీద ఎప్పుడైనా కులం వల్ల కురిపించి ప్రేమ కురిపించడమో లేకపోతే కొంచెం ఫేవరెటిజం చూపించిన సందర్భాలు ఉన్నాయా? అంటే అదే వాళ్ళు చెప్తా, అరే ఇన్నాళ్ళకి రాజుల్లో కూడా ఒక డైరెక్టర్ వచ్చాడు రా అని డివిఎస్ రాజు గారు అన్నారు ఒకసారి నాకు. కానీ అది కూడా ఏంటి, అది రాజులు కాదు, శివ హిట్ అయింది కాబట్టి, అంతకని రాజు ఈజీ ఏం కాదు అక్కడ. మీరు అదే శివ ఫ్లాప్ అయ్యి ఇంకొక కాపు డైరెక్టర్ తీసిన సినిమా హిట్ అయితే అదే. సో అది ఊరికైనా మాటలకు అంతే, ఫైనల్గా మీరు బిజినెస్ చేసేది అది మారదు. నేను ఆల్ ది టైం నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే, ప్రాక్టికల్ విజిబుల్ ఎఫెక్ట్ లేనప్పుడు ఏ ఫీలింగ్ ఎవరిలో ఉన్నా ఇట్ డజంట్ మేక్ ఇట్ డిఫరెన్స్. దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇందు మూలముగా సో మంచి సంపూర్ణమైన కాస్ట్ ఫీలింగ్తో మీకు నమస్కారాలు. కానీ నాకు బ్రాహ్మిన్స్ అంటే ఇష్టం ఉండదు, నా కాస్ట్ ఫీలింగ్ చెప్తున్నా, అసలు ఇష్టం ఉండదు. కానీ నా ఫ్రెండ్స్ అందరూ బ్రాహ్మిన్స్, మీరు బ్రాహ్మణ్ ఇవాళ తెలిసింది నాకు ఫస్ట్ టైం. చెప్పేసారు ఇష్టం లేదు కదా, పర్లేదు వదిలేద్దాం, అక్కడ స్టాప్ చేసేద్దాం. కానీ ఇంకో కులం డెవలప్డ్ పీపుల్, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నారు కాబట్టి. సో అలా నేను రామోయిజం కులంలోకి వచ్చేసాను ఇప్పుడు. అంటే మీకు జ్ఞానోదయం అయింది, మీరు కొంచెం డెవలప్. అంత అవ్వలేదు, ఇంకా అలా స్టార్ట్ చేస్తున్నాం, కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాను అనమాట. రైట్, రామ్ గోపాల్ వర్మ గారు, వచ్చే ఎపిసోడ్ రామోయిజంలో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇది వాటి రామోయిజం. మరొక రసవత్తరమైన అంశంపై రామోయిజం కొనసాగుతుంది వచ్చే వారం, సార్ కనికరిస్తే. స్టే ట్యూన్ టు టాలీవుడ్.